అయితే ఆ తర్వాత అవన్నీ. నమస్తే, పొలిటిన్ మీడియాకు స్వాగతం. నా పేరు వినాయక్. ఈరోజు మన గెస్ట్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు. ఆయన యొక్క రాజకీయ ప్రవేశం ఏ విధంగా జరిగింది, అదేవిధంగా రాజకీయాల్లో ఆయన మంత్రి వరకు ఏ విధంగా ఎదిగారు, ఆ తర్వాత ఇప్పుడు రాజకీయాల్లో ఎందుకు యాక్టివ్గా లేరు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. మేము కూడా. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఇది. అది చెప్పే ముందుగా మీ కుటుంబ నేపథ్యం చెప్పండి సార్. అసలు కుటుంబం ఎవరైనా ముందు రాజకీయాల్లో ఉన్నారా, లేదంటే మీరే ఫస్ట్ టైం రాజకీయాలు అడుగుపెట్టారా, ఎలాగా, మీ ఫాదర్ ఏం చేసేవారు, ఏంటి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి సార్ ముందుగా. మాది వ్యవసాయ కుటుంబం అండి. చాలా మారుమూల గ్రామం, అటవీ ప్రాంతం, గూడెం కొత్త వీధిలో గూడెం కాలనీ అనే గ్రామం. నా తండ్రి గ్రామ మున్సబుగా చేశారు. అది సీలేరు ప్రాజెక్టు కోసం అని చెప్పి ఆ ట్రాక్లో వెళ్ళే రోడ్డు పక్కనే మా ఇల్లు ఉండటం. అప్పటికే 2 మా కుటుంబం మాత్రమే ఉండేవి. తర్వాత 64లో ఎప్పుడో అప్పటి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారని చెప్తున్నారు, కానీ చాలా కాలం ప్రయత్నం చేసిన ఎవరో ఏంటనేది. అప్పటికి ముఖ్యమంత్రి గారు వచ్చారు, మా ఇల్లు శంకుస్థాపన చేశారనేది చెప్పారు మా పెద్దలు. మా ఫాదరు గ్రామ మున్సబుగా చేశారు. పూర్తిగా వ్యవసాయ కుటుంబం మాది. నా తండ్రి గారు మా చిన్నప్పుడే చనిపోవడం జరిగింది. మేము 4 అన్నదమ్ములు, ఒక అక్క, నాకు అన్నయ్య పెద్దోడు, తర్వాత అక్క, మూడోడు నేను, ఆ తర్వాత 2 తమ్ముళ్ళు. మా 2 తమ్ముళ్ళు చిన్నతనంలోనే, లాస్ట్ బ్రదరు చిన్నతనంలోనే మా తండ్రి గారు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి మా మదరు, తర్వాత మా అన్నయ్య కూడా మా కోసం అని చెప్పేసి మధ్యలో చదువు మాని మా కోసం మమ్మల్ని చదివించి ఈ స్థాయికి రావడానికి కుటుంబ నేపథ్యం, వాళ్ళు పడిన శ్రమ. అది కొంచెం డీటెయిల్గా చెప్తారా సార్? అంటే మీ బ్రదరు, అంటే మీ చిన్నప్పుడే మీ ఫాదర్ చనిపోయారని చెప్పారు. ఆ కుటుంబాన్ని ముందు లీడ్ చేయాలంటే ఇంటి పెద్దగా ఎవరో ఒకరు దాని బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి సమయంలో మీ బ్రదరు ఆ బాధ్యతలు తీసుకుని మిమ్మల్ని అందరినీ చదివించారండి. ఎక్కడ చదువుకున్నారు? మీ బ్రదర్ ఏం చేసేవారు అసలు? ఆయన ఏ విధంగా త్యాగం చేశారు మీ అందరి కోసం అంటే ఏం చెప్తారు? త్యాగమైన, కష్టమైన, శ్రమైన, పోషణైన అంతా కూడా మా అమ్మగారు. మొత్తం అంతా కూడా మా అమ్మగారు. మా అన్నయ్య గారు చింతపల్లిలో చదువుకున్నారు. మాది గూడెం కొత్త వీధి. 8వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత మా చదువు కోసం అని చెప్పి మా అన్నగారు చదువు మానేయటం. మా అమ్మగారు మొత్తం అంతా కూడా చదువైనా, వ్యవసాయమైనా, పోషణైనా అంతా కూడా మా అందరికీ కూడా మా అమ్మ పోషణలోనే మేమందరం కూడా డిసిప్లిన్ కానీ ఇదంతా కూడాను చాలా క్రమశిక్షణతో పెంచటం. నేను 1 నుంచి 5 వరకు మా గ్రామంలోనే గూడెం కొత్త వీధిలోనే చదువుకోవడం. అంటే ఇంటూ ఫస్ట్ ఫారం చదివినప్పుడు కొంచెం తెలివైన వాడని, కాస్త బాగా చదువుతున్నాడని అప్పట్లో అమర్నాథ్ శర్మ గారని మా మాస్టర్ ఉండేవారు. ఆయన పోషణ అంటే చాలా బాగా చూసేవారు. ఆయన నాకు తనకు పిల్లలు ఉన్నా కూడా నన్ను తన కొడుకులా చూసేవారు. ఆయనే బాగా చదువుతున్నాడని చెప్పేసి అప్పుడు ఇంటూ ఫస్ట్ ఫారం అని ఉండేది. 4వ తరగతిలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే 6th క్లాస్లో జాయిన్ చేసేవారు. అలాగా చింతపల్లి హై స్కూలు, నర్సీపట్నం ఇంటర్మీడియట్, విశాఖపట్నం డిగ్రీ, ఏవిఎన్ కాలేజీ. తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నామలై యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయటం జరిగింది. అంతా నాకు బేసిక్గా లా చేయాలనేది చాలా బాగా కోరిక ఉండేది. ఆ కోరిక తీరలేదా సార్? తీరలేదండి. నేను లా ఎంట్రన్స్ వచ్చిన ఫస్ట్లోనే బిగినింగ్లో ఎంట్రన్స్ రాశాను. రాస్తే లా సెట్ అప్పుడు రాస్తే నాకు 47th ర్యాంక్ వచ్చింది. అప్పుడు నేను టీచర్గా చేస్తున్నాను, టీచర్ ట్రైనింగ్ అవుతున్నాను. చూస్తూనే మండల ఎలక్షన్స్ వచ్చాయి. నాకు మొదటి నుంచి కాస్త ఈ వెనకబాటుతనం కానివ్వండి, లేకపోతే ఆ ప్రాంతానికి కావాల్సిన అవసరాలు కానివ్వండి, విద్యార్థి దశ నుంచే కాస్త 10 మందిని, గ్రామంలో ఉన్న 10 మందిని, కుర్రవాళ్ళందరినీ కూడా చేర్చి కొంచెం సోషల్ యాక్టివిటీస్ చేయడం, తర్వాత గ్రామానికి కావాల్సినటువంటి వనరులు ఇవన్నీ పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడిని. అప్పుడు మండల ఎలక్షన్స్ రావడం,
మండల ప్రెసిడెంట్ టికెట్ రావడం, దాంతో నేను లా సెట్ అది అప్పుడు ర్యాంక్ మిస్ వచ్చిన అయ్యారు. మరి ఇప్పటికైనా కోరిక ఉందా సార్? ఎప్పటికైనా ఒక లా చేయాలి అనేది ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? చాలా కాలంగా ఉంది. ఆ కోరిక అయితే ఉంది. చాలామంది సన్నిహితులు కూడా చెప్పారు. అది పెద్ద విషయం ఏం కాదు. మీరు చేయగలిగితే చేయవచ్చు. ఇప్పటికి కూడా చేయమని చెప్పేసి, ఏమన్నా అవకాశం వస్తే తప్పకుండా చేయాలనేటువంటి ఆలోచన అయితే మాత్రం ఉంది. సరే చూద్దాం, అది సెకండరీ. సార్ ఇప్పుడు సాధారణంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ తీసుకుంటే కనుక వెనుకబడిన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా నివసించే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అందరూ కూడా అక్షరాస్యత శాతం అనేది బాగా తక్కువ. చదువుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా అవకాశాలు లేకపోవడం, ఒక కొండ ఎక్కి ఇంకో కొండ దిగితే కానీ చదువు, కనీసం ప్రాథమిక స్థాయి విద్యను కూడా పూర్తి చేయలేని పరిస్థితులు మీరు చదువుకునే సందర్భాలు ఉండుంటాయి. అటువంటి కష్టాలైనా పడ్డారా సార్? అలా అంత దూరం వెళ్ళి చదువుకోవాలని కానీ, లేదంటే కనుక చదవాలని కోరిక ఉండడం కానీ, దానికోసం ఏ విధంగా? అంటే 1వ తరగతి మా ఇంట్లోనే స్కూల్ ఉండేది అప్పట్లో. గడ్డిల్లులు, మట్టితో గోడలు, మట్టి అరుగులు అవన్నీ కూడాను చాలా బాగుండే. అంటే సిమెంటు గోడలే ఉండేవి అప్పట్లో మా ఇల్లు. మేము పుట్టక ముందు నుంచి కాస్త సంపన్నమని చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ, ఇబ్బందులు లేని, కష్టాలు లేని కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. ఆ రోజుల్లోనే మా తండ్రి గారు మేము పుట్టకముందే ఎప్పుడో బాంబే వెళ్ళారని, ఎలాగెళ్ళారో ఎందుకు వెళ్ళారో తెలీదు నాకైతే. అప్పట్లో మా దగ్గర గ్రామ్‌ఫోన్ రికార్డ్, ఆ రోజుల్లో గ్రామ్‌ఫోన్ రికార్డు, గ్రామ్‌ఫోన్ పెట్టెలు ఉండటం కానీ, పెట్రోమాక్స్ లైట్లు ఉండటం కానీ, అనేకమైనటువంటి వస్తువులన్నీ కూడా ఇప్పుడు గొప్ప అనుకునే వస్తువులు ఆ రోజుల్లోనే ఉన్నాయి. మేము పుట్టకముందే ఉన్నాయి. అంటే ఆ రకమైనటువంటి నేపథ్యం నుంచి ఉన్నాం. మా ఇంట్లోనే స్కూల్ ఉండేది. అక్కడ ఒకటి చదువుకున్న తర్వాత అప్పట్లో కొన్ని స్కూల్స్ అన్ని మెర్జ్ చేసి గూడెంలో మా అమ్మమ్మ గారి ఊరిలో ఆశ్రమ స్కూల్ పెట్టారు 5వ తరగతి వరకు. ఆ స్కూల్లో 2వ తరగతి చదివాను. 2వ తరగతి చదివి హాస్టల్ అది ఉంది. కానీ మేము ఇంటి దగ్గర నుంచే ప్రతిరోజు ఇటు 2 అటు 2 4 కిలోమీటర్లు ఉదయాన్నే పుస్తకాలు, చేతిలో పాలు, మధ్యలో మా పొలం 1 కిలోమీటర్ దూరంలో మా పొలం ఉంటుంది. మా ఇంటికి మా పొలానికి 1 కిలోమీటర్‌న్నర ఉంటుంది. ఆ పొలం పక్కనే చిన్న హోటల్స్ ఉండేవి. మాకు పశు సంపద చాలా ఎక్కువ ఉండేదన్నమాట. ఆవులు అవి. పాలు తీసేవాళ్ళు కానీ ఏజెన్సీలో కొంచెం పాలు, మా గిరిజనుల్లో పాలు తాగటం, ముఖ్యంగా మహిళల్లో పాలు వాడకం చాలా తక్కువ ఉండేది అప్పట్లో. ఇప్పుడు కాస్త పెరిగింది. హోటల్‌కి పాలు పట్టుకెళ్ళేవాడిని. ఆ రోజుల్లో మా మదరు పావలా ఇచ్చేవారు. వచ్చేటప్పుడు మళ్ళీ ఆ క్యారేజీ కానీ, లేదు ఒక తప్పెల కానీ దాంట్లో తీసుకురావడం, చేసేవాళ్ళం. ఆ రకంగా 4 కిలోమీటర్లు స్కూల్‌కి వెళ్ళి, నేను 4th క్లాస్ వరకు 4 కిలోమీటర్లు నడిచే వెళ్ళి చదువుకున్నాం మేమంతా కూడా. బాగా అడవి అండి, బాగా అడవి. జంతువుల మధ్య, పులులు, అన్ని రకాల జంతువుల్ని ప్రత్యక్షంగా చూసి వాటితో బహుశా సహజీవనం చేసినటువంటి వ్యక్తి. నా ఇంట్రెస్ట్ కూడా ఉండేది. అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటేనే అడవి ప్రాంతంలో ఎక్కువ ఉంటారు కాబట్టి, వాళ్ళందరికీ కూడా అక్కడున్న భౌగోళికంగా ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులన్నిటితోటి కూడా మంచి సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే మనుషులు వెళ్ళే ఆ ప్రాంతానికి ఆ సమయానికి జంతువులు రాకపోవడం, జంతువులు వచ్చే సమయానికి మనుషులు కూడా తెలిసి వాటిని పరస్పరంగా అభిమానంతో ఎవరి దారి వారు వెళ్ళే పరిస్థితి కనిపించేది అప్పట్లో. వేట కూడా తక్కువ బాగా అప్పుడు చెప్పాలంటే. మీ ప్రాంతంలో ఎలా ఉండేది సార్? అంటే మీరు ఏమేమి జంతువులను చూసేవారు అసలు మీ ఆ అడవి ప్రాంతంలో? అసలు గూడెం కొత్తపేట అంటే అన్ని పులులు చూసాం, బైసన్స్ చూసాం, అడవి పందులు చూసాం, కొండగొర్రెలు చూసాం, నెమళ్ళు చూసాం. రోజు ప్రతిరోజు మా పశువుల శాలలో కట్టిన మేకల్ని, ఆ దూడల్ని, ఆవుల్ని పశువుల శాలలోంచి పట్టుకెళ్ళిపోయిన సందర్భం. మా ఇంటి ముందే పశువుల శాల, 3 పశువుల శాలలు ఉండేవి మాకు. వాటి నిండా పశువులు ఉండేవి, మేకలు ఉండేవి. అది చెప్పొచ్చో చెప్పకూడదో, నులక మంచం మీద మా తమ్ముడు ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్, ఆయన పడుకుని ఉంటే ఆ నులక మంచానికి కట్టినటువంటి దూడని పులి పట్టుకెళ్ళిపోయింది. అంటే ఎవరు ఇవన్నీ మనుషుల మీద దాడి చేయలేదు ఎప్పుడు ఎక్కడ దాడి చేయలే. ఒక్కసారి అనుకుంటాను, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఫిబ్రవరి 11 మహాశివరాత్రి రోజు గూడెం కొత్త వీధిలో ఒక సెరికల్చర్ ఎంప్లాయీని కొట్టింది టైగర్, రోడ్డు పక్కనే కొడితే చనిపోయాడు ఆయన. అది కూడా ఆ రోజు కాస్త మహాశివరాత్రి రోజు కాస్త అందరూ జనం అంతా కూడా అల్లరి చేయడంతో కొంత బెంబేలెత్తి అది అటాక్ చేయడం జరిగింది. చనిపోయాడు అక్కడ ఒక సెరికల్చర్ ఇన్స్పెక్టర్. అటాక్ చేసింది. పశువుల్ని, గుర్రాలని,
జంతువు భయం వేసేది కాదు సార్ ఎప్పుడు అంటే మీకు భయం ఉండేది, ఆ పులులు తిరుగుతాయి, ఎలుగుబంట్లు భయం ఉండేది, తిరుగుతాయి, భయం ఉండేది. పాములు తిరుగుతుంటాయి. అన్ని అంటే అన్ని ఇంట్లోంచి బయటికి వెళ్తే సాయంత్రం దాటితే చీకటి పడితే అప్పట్లో పెట్రోమాక్స్ లైట్లు తక్కువ. ఈ కాగడాలు మా పట్టుకుని ఊర్లో తిరగడం. మా ఊర్లో గూడెం కొత్త వీధి అది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, తర్వాతనేమో తాలూకా హెడ్ క్వార్టరు, బ్రిటిషర్స్కి ఒక స్థావరము, అల్లూరి సీతారామరాజుకి స్థావరము, ఇటువంటివన్నీ ఉన్నా కూడా కరెంట్ లేదు. నేను మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత మా గ్రామానికి కుర్రాళ్ళందరినీ పోగేసి ఆ స్తంభాలు మోసి మేము కరెంట్ వేసి వేయించాను. నేను మండల ప్రెసిడెంట్ అయిన తర్వాత 87లో వచ్చింది. అంటే 87 వరకు కూడా గూడెం పక్కన కరెంటే కరెంట్ లేదు. లేదు. గూడెం కొత్త సెంటర్లో, అంటే మాకు సెంటర్లో ఉంది, మా నేటివ్ ప్లేస్కి లేదు, పక్కనే 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మాకు కరెంట్ ఇది అప్పుడు వచ్చింది. 87లో కరెంట్ తీసుకుని మా సీలేరు మీదుగానే, మా గ్రామం మీదుగానే, మా ఇళ్ళ మీదుగానే సీలేరు నుంచి గాజువాకు వచ్చే లైన్ కూడా తీసుకొచ్చారు, కానీ మాకు కరెంట్ లేదు. అప్పుడు పరిస్థితులకి ఏదైతే ఈ గిరిజనులకు సంబంధించిన విద్యాభ్యాసం చేయడానికి కావచ్చు, లేదంటే సౌకర్యాలు లేకపోవడం కావచ్చు, సౌకర్యాలు లేమి కావచ్చు, కనీస రోడ్లు లేకపోవడం కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులకి కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు దాదాపుగా ఒక 4-5 దశాబ్దాలుగా పరిస్థితులు మారుతున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా మారుతున్నాయి. గిరిజన జీవితాల్లో కొంతైనా వెలుగు వస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా మారుతున్నాయి. అప్పటికిప్పుడు నేను ప్రత్యక్షంగా గమనించింది ఏంటంటే, అవకాశాలు పెరుగుతున్నాయి కానీ పనిచేసే విధానం తగ్గుతుందండి. అప్పట్లో అందరూ కష్టపడేవాళ్ళు, కాస్త ఆలోచనల్ని పంచుకునేవారు, అవకాశాలని పంచుకునేవారు, అన్నీ ఉండేవి. అంటే సమిష్టి సహజీవనం, అందరూ కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు చదువు పెరుగుతున్న కొద్దీ ఈ జనరేషన్ మార్పు, ఆలోచన విధానము తెలియదు కానీ ఐకమత్యం తగ్గుతూ ఉంది. వనరులు ఉన్నాయి. మేము ఇంటర్మీడియట్ రావడానికి నర్సీపట్నం మాకు నియరెస్ట్ జూనియర్ కాలేజ్, అక్కడికి రావాలంతే. ఎన్ని కిలోమీటర్లు సార్? 50 కిలోమీటర్లు. ఇంటర్మీడియట్ చదవడానికి 50 కిలోమీటర్లు 50 కిలోమీటర్ రావాల్సిందే. ఎక్కడ రోజు మరి బస్ మీద వచ్చేవారా లేకపోతే ఎలా వచ్చేవారు? మేము హాస్టల్లో ఉన్నాం. హాస్టల్లో ఉండి చదువుకున్నాం. హాస్టల్ రూమ్స్, హాస్టల్ రూమ్స్, ప్రైవేట్ రూమ్స్, ఇవన్నీ కూడా కొత్తకాలం హాస్టల్. మీరు కూడా అలాగే చదివారు? నేను అలాగే చదివాను. హాస్టల్ లేకపోతే ఇంకొక సౌకర్యం లేదు, వేరే మార్గాలు లేవు. ఆ రకంగా ఆ రోజుల్లో కాస్త ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదివేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. మరి మీరు రాజకీయాల్లో రాకముందు కండక్టర్గాను అదేవిధంగా టీచర్గా చేశారనేది విన్నాను సార్. ఏంటి సార్ అది? అంటే ఎలాగ, అంటే మీరు డిగ్రీ అవగానే ఎలాగ ఉద్యోగం వైపు ఎలాగ అడుగు వేలేస్తారు? డిగ్రీ అవగానే అంటే నెలల్లోనే ఇవన్నీ కూడా జరిగినవి. డిగ్రీ అవగానే నేను ఐటీఐ చేరాను, స్టెనో. చేరిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మాకు ఐటీఐలో ప్రిన్సిపాల్ వర్సెస్ స్టాఫ్ కొంత తగులు పడడం, ఇవన్నీ చేయటం కాస్త పీక్ వెళ్ళిపోయింది. ఎక్కడ సార్ అది? సీలేరులో. అప్పటికి టెలిఫోన్ లేదు, సీలేరులో రోడ్డు సౌకర్యం లేదు, 3 బస్సులు ఉండేవి. 80లో సార్ ఇది? 84 84 అంటే 83 తర్వాత ఇదంతా కూడా. 83 నేను కాలేజీ నుండి బయటకు వచ్చిన తర్వాత, అంటే నెలల్స్లోనే జరిగిన తర్వాత మేము కాస్త యాజిటేషన్ పెద్దగా చేసి 1 మంత్ ఐటీఐ ముగించి నేను కొంతకాలం బోయిన్ రాజయ్య గారి ఇంట్లో, మినిస్టర్ గారి ఇంట్లో అబ్స్కాండెడ్ అని అక్కడ దాక్కున్నాం. ఈ రకంగా అంటే ఏంటి, అంటే ఏమైంది, అంటే అబ్స్కాండింగ్ అనే పరిస్థితి ఏమొచ్చింది అసలు? అంటే ప్రిన్సిపాల్ వర్సెస్ స్టాఫ్ అనేటప్పటికల్లా కొద్దిమంది అక్కడ ఉండేటటువంటి ఇన్స్ట్రక్టర్స్కి ప్రిన్సిపాల్ 2 వర్గాల కింద విడిపోయి మమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. మాతో కొద్దిమంది మా ఇన్స్ట్రక్టర్స్ ఉండడం, వాళ్ళ తరఫున మేమున్నామని మమ్మల్ని ఇబ్బంది పెట్టి, మేము విద్యార్థిగానే యాక్చువల్గా నేనే లీడ్ చేసి మాది అంతా కూడాను 1 మంత్ ముగించేస్తే అప్పుడు సబ్ కలెక్టర్ కే రాజు గారు ఉండేవారు. ఆయన ఇన్వాల్వ్ అయ్యి అదంతా మళ్ళీ కొప్పుల రాజు గారు సార్? కొప్పుల రాజు గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు సబ్ కలెక్టర్ పాడేరులో, నర్సీపట్నం కొంతకాలం కూడా ఇన్ఛార్జ్ చేశారు. ఆ రకంగా మాతో ఎంత పిలిచి నెగోషియేట్ చేసి అంతా చేసి మళ్ళీ సార్ మాట్లాడారా సబ్ కలెక్టర్ గారు? సబ్ కలెక్టర్ గారు రావటం, ఆఫీసర్ అంటే ఏం జరిగింది అసలు, అంటే ఉన్న ఫ్యాక్ట్ చెప్పాము. చెప్పడంతో అది రిజాల్వ్ చేశారు. అది సరే, అది రిజాల్వ్ అయింది. మళ్ళీ మేము కొంతకాలం చదువుకోవడం. అబ్స్కాండింగ్ ఎందుకు అవ్వాల్సి వచ్చింది మరి? మా మీద అటాక్ చేయడానికి అని చెప్పేసి అప్పటి అధికారులే, అంటే ఇన్స్టిట్యూషన్ అధికారులే
మా మీదకి తయారు చేశారు. కొద్దిమంది ఆ బలిమెల ఏరియా నుంచి కొద్దిమంది తీసుకొని వచ్చి మమ్మల్ని కొట్టించే ప్రయత్నం చేశారు. అందుకోసం చెప్పి మేము కొంతకాలం దాక్కున్నాం. అజ్ఞాతంలో ఉన్నారు. దాక్కున్నాం. అదే ఆ రకంగా కొంతకాలం నాకంటే కొంచెం కాకి యూనిఫామ్ వేసుకోవాలనేది కొంచెం కోరిక ఉండేది. ఫారెస్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. ఒక చిన్న పాయింట్లో నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ కావడం మానేశాను. అట్లాగా ఏదో ఒకటి ఆర్టీసీ అనేది కాకి డ్రెస్ మీద ఉండే ప్రేమతో చేశాను. వైజాగ్లోనే చేశాను. దాని తర్వాత టీచర్గా ఆర్టీసీలో ఏం చేశారు సార్? కండక్టర్ చేశాను. ఎంతకాలం చేశారు? కండక్టర్ 3-4 months చేశాను అంతే. 3-4 months అంతే. అది బాగా చేసేవాళ్ళం. ఎక్కడ 84లో సార్ అది? 84 మొదటి రోజుల్లో. డిగ్రీ అవగానే ఐటీఐ అయిన తర్వాత వెంటనే ఐటీఐ కూడా పూర్తి చేయలే. నాకు ఎట్లాగో ఏ స్టేషన్లో మళ్ళీ ఇబ్బంది పెడతారు పరీక్ష రాసినా కూడా అని చెప్పి నేను పరీక్ష రాయడం మానేశాను. మధ్యలో వచ్చాను. చాలా బతులాడారు, మీకు అలాంటి ఇబ్బంది పెట్టడం రమ్మని. కానీ ఎవరు చూశారు, మేము ఫెయిల్ అవ్వేమని అనిపించుకోవడం నాకు ఇష్టం లేక ఆ రకంగా మానేసి కొంతకాలం తర్వాత టీచర్గా. ఆర్టీసీలో ఎలా వచ్చింది సార్ అసలు? డైరెక్ట్ రిక్రూట్మెంట్. చాలా ఉద్యోగాలు వచ్చాయి. పోర్ట్ ట్రస్ట్లో వచ్చింది, జీసీసీలో వచ్చింది, అనేకమైన ఉద్యోగాలు వచ్చాయి. చాలా ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఎప్పుడొకప్పుడు ఏదో ఒకటి వస్తుందిలే చూద్దాం. కాకి మీద అభిమానంతో ఆర్టీసీ కండక్టర్గా చేరాను. ఇక్కడే సిటీ కండక్టర్గా చేశాను. ఎంతకాలం? 4 నెలలు. 3-4 months అంతే, ఎక్కువ కాదు. మరి ఎందుకు మానేశారు సార్? అది టీచర్గా వచ్చింది. మా నేటివ్ ప్లేస్లోనే టీచర్ సెలక్షన్లో. డిఎస్సి లాంటివి ఉండేవి కాదు కదా అప్పుడు? లేదండి. మరి అప్పుడు ఏముండేవి సార్? 10th class పాస్ అయిన వాళ్ళకి అందరికి కూడా టీచర్స్ ఇవ్వాలనేటటువంటిది ఒక పాలసీ తీసుకున్నారు. అప్పుడు లోకల్ టీచర్స్ లోకల్గా ఉంటారని చెప్పేసి. అందులో కూడా ఒక ఊరు నుంచి 5-6 ఉంటే ఫస్ట్ బాగా మెరిట్ ఉన్న వాళ్ళకి నేటివ్ ప్లేస్, సెకండ్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఆ నియరెస్ట్ ప్లేస్, ఇట్లాగా పెట్టి సెలక్షన్ ఉండేది. నాకు మా నేటివ్ ప్లేస్ నుండి వచ్చింది. కొంతకాలం చేశాను. 84లో అది కూడా 4 నెలల తర్వాత. 85 బిగినింగ్లో. ఎంతకాలం చేశారు సార్ టీచర్గా? టీచర్గా జాయిన్ అయిన 1-2 నెలల్లోనే నాకు ట్రైనింగ్ వచ్చింది. ట్రైనింగ్ అవుతున్నప్పుడే మండలాలుగా నాకు యూత్ కాంగ్రెస్ ఇది వచ్చింది. టీచర్ కూడా వదిలేసి రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది సార్? ఎందుకంటే ఇప్పుడు టీచర్ ఉద్యోగం అంటే సొంత ప్రాంతంలోనూ సొంత ఊర్లో టీచర్ అంటే కొంత మంచి వాల్యూ ఉన్న ఉద్యోగం. అప్పట్లో టీచర్ అంటే చాలా గొప్ప అప్పట్లో. ఎందుకంటే కలెక్టరు లేదంటే టీచరు రెండింటిని అంత సమానంగా చూసేవారు. జిల్లా కలెక్టర్ ఎంత ప్రాధాన్యతో టీచర్కి అంతే ప్రాధాన్యత అప్పట్లో. ఆ ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నారు సార్? అది వదులుకుని రాజకీయాలు రావాలని ఎందుకు అనిపించింది అసలు? అంటే రాజకీయాల్లోనే ఉన్నాం, ఎక్కడున్నా కూడా ఈ ఎజిటేషన్స్, అసోసియేషన్స్, తర్వాతనేమో సమాయత్తం చేయటం, ఆ ప్రాబ్లమ్స్ మీద మాట్లాడడం, ఇవన్నీ చేసాం. చేస్తూనే అందులో ఉన్నా కూడా చదవటం, ట్రైనింగ్ వచ్చింది. ట్రైనింగ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి కొంతకాలం ఈ వాలంటరీగా ఏదో ఒక యాక్టివిటీ చేయాలనేటటువంటిది. అప్పట్లోనే నాకు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, అంటే ఆనంద్ శర్మ గారు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, నాకు మండల ప్రెసిడెంట్గా వాలి సూర్యప్రకాశ్రావు గారు స్టేట్ ప్రెసిడెంట్, సుబ్బన్న గారేమో ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్. ఇట్లా మాకుండే సర్కిల్ ఇవంతా కూడా ఏంటంటే సోషల్ యాక్టివిటీస్. ఇది పాలిటిక్స్ అంటే సోషల్ యాక్టివిటీసే కదా. అంటే ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి అని మీకు టర్నింగ్ పాయింట్ అంటే ఏంటి చెప్తారు సార్? ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సిందంటే ఏం చెప్తారు? అంటే అక్కడ ఉండే అవసరాలని ఒక పాలిటిక్స్ ద్వారానే సాధ్యమవుతుంది అనే ఒక కాన్సెప్ట్తో మొదలుపెట్టినాడు నేను. అల్టిమేట్గా ఏంటంటే చేయగలిగినటువంటి వాళ్ళకి, చేయాలనే తపనుండే వాళ్ళకి పాలిటిక్స్ అంటే పొలిటికల్ సబ్జెక్ట్ అనేటువంటిది చాలా ఉత్తమమైంది. అది ఇప్పుడు రకరకాలుగా దారి తీయవచ్చు, అది దాన్ని ప్రాపర్గా వాడుండకపోవచ్చు. కానీ ఎవరైనా కూడా ఏ సిస్టంలోనైనా కూడా అన్నిటినీ కంట్రోల్ చేయగలిగేది లెజిస్లేచర్ ఒకటే. అంటే మీ గోల్ అప్పటికే మీరు రాజకీయాల్లోకి అడుగు పెట్టేటప్పుడే ఎమ్మెల్యే అవ్వాలి అనే ఒక గోల్ తోటి దిగారు. అంటే ఎమ్మెల్యే అనేది కాదు, మనము పబ్లిక్ మధ్య ఉండాలి. వస్తుంది రాదనేది కాదు. ఆ ఎమ్మెల్యే అవ్వటం కానీ, ఎంపీపీ అవ్వటం కానీ, ఇదంతా కూడా అంత సులభంగా ఏం అయిపోలేదండి. ఎంపీపీ అయ్యేటప్పటికే అప్పటికున్న పరిస్థితులను బట్టి, అప్పటికున్న జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి, రాజకీయ గ్రూపులు బట్టి, లేకపోతే పార్టీల గ్రూపులను బట్టి, అన్నిటిని బట్టి చాలా వ్యతిరేకత చూపించారు కాంగ్రెస్ పార్టీ. దాంట్లోనే వెళ్దాం సార్, దానికి కూడా వెళ్దాం. దానికి ముందు 1983-82 ఆ సమయంలోనే కదా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, ప్రపంచం కింద పార్టీ అధికారంలోకి రావడం ఆ సమయంలోనే. ఆ తర్వాత మీరు చెప్తున్న 84-85 ఆ సమయంలోనే ఎన్టీ రామారావు గారి పరిపాలన కొనసాగుతుండడం.
ఆ తర్వాత దానికి ముందు కానీ నాదెండ్ల భాస్కరరావు గారి ఇష్యూ రావడం, ఈ కొంచెం సంక్షోభం రావడం, ఎన్టీ రామారావు గారి విషయంలో ఇవన్నీ జరిగినట్టున్నాయి కొంచెం. గుర్తున్నాయి సార్. మరి టీడీపీ పార్టీ అప్పుడు మంచి అంటే అందరిని ఆకర్షించిన పార్టీ చెప్పుకోవాలంటే ఆ సమయంలోనే చాలామంది రాజకీయాలు అడుగుపెట్టారు ఎవరైనా సరే. మీకు అప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం రాలేదా? లేదంటే కనుక మీకు ఎందుకు వెళ్ళాలని అనిపించలేదు? కాంగ్రెస్ వైపు ఎలా మళ్ళారు అప్పుడు? బేసిక్గా కాంగ్రెస్ ఫ్యామిలీ అండి. బేసిక్గా మీ ఫ్యామిలీ కాంగ్రెస్ ఫ్యామిలీ. మా ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు మా మదరు మట్టితో ఒక స్తూపం కట్టించారు. సీలర్లో ఉన్నాం. అంటే అట్లాగే అనమాట. అక్కడ ఒక జ్ఞాపకార్థాల్లాగా మనం ఇవి కడుతుంటాం కదా అలా. ఆ రకంగా ఏంటంటే తెలుగుదేశ ప్రపంచం ఉన్నప్పటికీ కూడా ఏజెన్సీ ఏరియా అంతా కూడా గిరిజన ప్రాంతం అంతా కూడా కొంత లెఫ్టిస్ట్ ప్రభావం ఉండేటువంటి ప్రాంతం అప్పటికి. అవును, చాలా చోట్ల. నాకు చింతపల్లి కాన్స్టిట్యున్సీ 7 మండలాలు. అవుట్ ఆఫ్ 7 నేను ఒక్కడనే కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్. 85 సార్ అది? 87. 2 కమ్యూనిస్టులు, 4 ఏమో తెలుగుదేశం. అందులో ఒక మండల ప్రెసిడెంట్గా గెలిచిన నాకు అప్పట్లో కూడా చాలా అండి. మళ్ళీ అదంతా అంటే ఇక్కడ కాంగ్రెస్ మీద అభిమానం మొదటి నుంచి, కాంగ్రెస్ పార్టీ మీద మీ కుటుంబంకి ఉన్న సానుభూతి, దాని ద్వారానే మీరు కాంగ్రెస్ మీద అడుగులు వేశారు, కాంగ్రెస్ వైపు. బేసిక్గా కాంగ్రెసే ఇంకా అంటే అభిమానము అది అనేది కాదు, కానీ అదే నేపథ్యం కాంగ్రెస్ నేపథ్యం. టీడీపీ నుంచి రాలేదు ఇంకేమైనా ఆఫర్లు అప్పుడు? తర్వాత వచ్చినా కూడా స్టార్టింగ్లో రాలేదు. అప్పటికి 83 తెలుగుదేశం ఎమ్మెల్యే అక్కడ చింతపల్లి, 85 మళ్ళీ ఎలక్షన్స్లో తెలుగుదేశం. అదే సమయంలో 87 మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడి కింద మీకు అవకాశం రావడం, ఆ తర్వాత ఎంపీపీగా కూడా మీరు 87లోనే సార్? 87. ఎలా వచ్చింది అవకాశం అసలు మీకు? యూత్ కాంగ్రెస్ దీంట్లోనే చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం. పబ్లిక్లో అంటే ప్రజలు సపోర్ట్ చేసేవాళ్ళు, యాక్టివ్గా ఉండేవాళ్ళం. లోకల్ ఇష్యూస్ మీద యాక్టివ్గా ఉండేవాళ్ళం. లోకల్ ఇష్యూస్ వెలుగులోకి తేవడానికి యాక్టివ్గా ఉండేవాడిని. అంటే మీరు ఇందాక ఒక మాట చెప్పారు, అంటే అంత సులువుగా ఏమీ ఎంపీపీ పదవి రాలేదండి ఇది. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే మహాసముద్రం అంటారు అందరూ. ఆ మహాసముద్రంలో ఎవరైనా సరే నీటి బొట్టు లాంటి వాళ్ళే. అటువంటి సందర్భంలో చాలా రాజకీయాలు ఉన్న ఆ కాంగ్రెస్ పార్టీలో మీకు ఎలాగ, అంటే అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన మీకు ఎలా ఎంపీపీ పదవి దక్కింది? దానికి వెనకాల ఏం జరిగింది సార్ అసలు? ఇప్పుడు ఎంపీపీ డైరెక్ట్ ఎలక్షన్ మండలాలు వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎలక్షన్లో నేను ఎంపీపీగా కంటెస్ట్ చేశాను. కాంగ్రెస్లో కూడా అప్పట్లో ఏంటంటే కాంగ్రెస్లో ఒక బలమైన వర్గం ఇండిపెండెంట్గా వేశారు నాకు వ్యతిరేకంగా. ఎవరు సార్ వాళ్ళు? స్థానికంగా ఉండే గ్రూప్ రాజకీయాలు ఎక్కువ ఉంటాయి. గ్రూప్ రాజకీయాలు ఉండేవి, హెల్దీగా ఉండేవండి, సరదాగా ఉండేవి, అంటే ఛాలెంజింగ్ ఉండేవి, బాగుండేవి. అంటే ఇప్పటికి రాజకీయాలకి అప్పటి రాజకీయాలకి చాలా తేడా ఉంది. దాంట్లో నెక్కొచ్చిన చివరికి గ్రూపులు ఏ స్థాయికి వెళ్తాయంటే, మా తాతయ్య అవుతాడు, మా అమ్మకి చిన్నాన్న, సుదీర్ఘకాలం సర్పంచ్గా చేయటము, పెద్ద రాజకీయ నేపథ్యం ఉండి ఆయన బ్రదరు అందరూ వచ్చారు. అటువంటి ఆయన చేత కూడా ఇండిపెండెంట్గా వేయించారు నాకు ఎగనిస్ట్గా ఓడించడానికి. ఇటువంటి ప్రయత్నాలన్నీ జరిగాయి. ఎంతమంది సార్ మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేసింది అప్పట్లో? 6 మొత్తం. మా ఇండిపెండెంట్లు, కమ్యూనిస్టు, తెలుగుదేశం, బీజేపీ, ఇటువంటి అవన్నీ ఉంటాయి. ఇవన్నీ 7లోనే మీరు నెగ్గు రాగలిగారు. ఎన్ని ఓట్ల తేడాతో నెగ్గారు సార్? నేను 1800 ఓట్లు, 1500 ఓట్లు, 1800 ఓట్ల తేడాతో నెగ్గారు. తర్వాత మళ్ళీ మండల ప్రెసిడెంట్గా ఉంటుండగానే 89 ఎలక్షన్స్ రావడం, 89లో మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ టికెట్. అదే ఇప్పుడు మీరు అడుగు పెట్టి కూడా 4 ఏళ్ళు అవ్వలేదు రాజకీయాలకు. అప్పటికి ఎంత యాక్టివ్గా ఉన్నా 89లో కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని గుర్తించి చింతపల్లి టికెట్ బాలరాజుకి ఇవ్వాలి అని ఎందుకు అనిపించింది సార్? అప్పుడు 89 అంటే పిసిసి అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకుంటా. అప్పుడు 89 అంటే 87లో వెంగళరావు గారు, తర్వాతనేమో చెన్నారెడ్డి గారు. దానికి ముందు వెంగళరాజు ఎవరు మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్ చేశారు ఆయన. పిసిసి ప్రెసిడెంట్ చేశారు, 2 సార్లు చేశారు ఆయన. అవును.
ఆయన అసలు- యంగెస్ట్ పిసిసి ప్రెసిడెంట్ ఆ అవును, సమయంలో అవును. 35 ఏళ్ళకి ఎందుకో. అప్పుడు కూడా బాగారెడ్డి గారేమో అపోజిషన్ లీడరు, ఈయనేమో పీసీ ప్రెసిడెంట్. కాకినాడలో పంచాయతీరాజ్ కన్వెన్షన్ అయితే అక్కడికి వెళ్ళాను నేను 85 అనుకుంటాను. అనేకమైన సెమినార్లకు వెళ్ళేవాళ్ళము. బాంబే వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, ఎలా కలకత్తా వచ్చింది వెళ్ళాను. సార్ అవకాశం? 89లో మీకు అవకాశం ఎవరి ద్వారా వచ్చింది? ఎలా వచ్చింది? టికెట్ ఎలా అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ జిల్లా రాజకీయాలకు సంబంధించినంత వరకు ద్రోణంరాజు గారు, సోనంరాజ్ శ్రీనివాస్ ద్రోణంరాజు సత్యనారాయణ సత్యనారాయణ గారు, ద్రోణంరాజు సత్యనారాయణ గారు, రాజశేఖర రెడ్డి గారు చాలా బాగుండేయండి నిజంగా. అంటే అది ఒక ఆరోగ్యకరమైనటువంటి నేపథ్యం. అదే ఎలా వచ్చిందంటే మీరు అది సరిగ్గా చెప్పట్లేదు. ఎందుకంటే 89లో టికెట్ ద్రోణంరాజ్ సత్యనారాయణ గారు మిమ్మల్ని సిఫార్సు చేశారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో కావచ్చు, అధిష్టానం దృష్టిలో కావచ్చు, ఎలా పడ్డారు మీరు? మాకు జిల్లాలో ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఇక్కడ నుంచి ఏం చేయాలని ఈ 3 జిల్లాల్లో అందరితో గ్రూపులు ఉన్నా కూడా ఎక్కడ ఎవరు అవసరం, ఎవరు పని చేయగలుగుతారు, ఎవరికి ప్రజల్లో ఉండేది అనేది కూడా అప్పట్లో చూసేవాళ్ళు. ఆ రకంగా ఒక గ్రూప్ వ్యతిరేకించినా కూడా నాకు ద్రోణంరాజు సత్యనారాయణ గారు కానీ ఇక్కడ ఆ గ్రూప్లో ఉన్న మేమందరం కూడా అప్పుడు గురునాథరావు గారు 89లో అయ్యారు, ఈటి విజయలక్ష్మి గారు, సూర్యరెడ్డి గారు, మేమంతా దీంట్లో ఉన్నాం. ఎవరు సార్ మిమ్మల్ని వ్యతిరేకించినప్పుడు? 2 గ్రూపుల్లో ఇక్కడ ఉండే పొలిటికల్ సిస్టమ్ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడున్న తంగేడు నుంచి ఉన్నటువంటి నాకు పెద్ద ఫ్యామిలీస్ అవన్నీ కూడాను రాజకీయంగా చాలా కాలంగా ఉన్నటువంటి వారు. ఇవన్నీ ఆ రోజు నాకు టికెట్ రాకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలు చాలా జరిగాయి అవన్నీ కూడా. గుర్తున్నాయి సార్ అసలు ఆ సంఘటన కరెక్ట్గా గుర్తుందా? అంటే చివరి వరకు కూడా మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 87 నుంచి 89 మధ్యలో 2 ఏళ్లలోనే ఆ స్థాయి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిపోవడం అనేది జీర్ణించుకోలేని పరిస్థితి కూడా కొంతమందికి మీ పార్టీలోనే ఉన్న ప్రత్యర్థులకి. వాళ్ళు టికెట్ కోసం ప్రయత్నం చేస్తుంటారు, మీరు చేస్తుంటారు. ఆ సందర్భంలో మీరు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఎప్పుడు సార్ టికెట్ అనౌన్స్ ఎలా వచ్చింది ఏంటి? దాని గురించి మీకు గుర్తున్న సంఘటనలు చెప్పండి అసలు. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు నేనైతే ఇట్లా టికెట్ వస్తుందని నమ్మకంతో ఉన్నాను. 100% టికెట్ వస్తుంది నాకు. కారణాలు ఏమో తెలియదు కానీ 100% నాకు టికెట్ వస్తుంది, నేను కంటెస్ట్ చేస్తానని ప్రిపేర్ అయి ఉన్నాను నేను. టికెట్ తెల్లారి పొద్దుటే మేమందరం కూడా నర్సీపట్నంలో ఒక స్నేహితుడు వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అక్కడ ఉన్నాం మేమంతా కూడా. తెల్లవారుజామునే పేపర్లు అవి మనకు నైట్ వచ్చేవి, నర్సీపట్నం కార్లో వచ్చేవి. తెల్లారుజామున రావడం అని తీసుకోవడం ఎంత జరిగితే 3:33కి ఏమో అనుకుంటాను. అందరం కూర్చున్నాం. అంటే ఒక కష్టం జరిగినప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూర్చొని కబుర్లు చెప్పడం. తెల్లవారుజామున పేపర్లో టికెట్ అనౌన్స్ అయింది. అప్పటికి తెలీదు. పేపర్లో చూసి ఆ సందర్భంలో చూసి పేపర్లో చూడడమే టికెట్ రావటం అనేది. అంటే అనౌన్స్మెంట్ మీకు ఏమి ఫోన్ చేసి ఏం లేదండి. ఎవరు సార్ అది రిలీజ్ చేసింది? ఎవరు పేపర్ అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి గారేనా? హైకమాండ్ అండి, ఢిల్లీ నుంచి వచ్చింది. ఢిల్లీ నుంచి రిలీజ్ చేసిన లిస్టు మాకు పేపర్లో వచ్చింది. ఏ పేపర్లో చూసారు ఇప్పుడు? ఈనాడులో చూసానండి. ఈనాడులో తెల్లవారుజామున అంటే మర్నాడు అది అంటే అనౌన్స్ అయిన మరుసటి రోజు. అప్పటి వరకు ఫోన్లు కూడా తెల్లవారుజామున ఎప్పుడో పేపర్కి వచ్చేటప్పటికి వచ్చినట్టు. అప్పుడు సెల్ ఫోన్ లేవు. అదే మామూలు ఫోన్స్ కాల్స్. నర్సీపట్నం ఇది ఎస్టీడీ కూడా లేదు. ట్రంక్ కాల్స్ కూడా లేవు. మీకు సమాచారం అందాలన్నా అంటే మీకు మామూలుగా మీకు ముందు ఏమైనా సమాచారం చెప్పారు సార్? పేపర్లో రాకముందు వరకు కూడా టికెట్ మీకు ఇచ్చేవని ఎవరైనా అనౌన్స్ చేసి లేదు. మిమ్మల్ని పిలిచి మాట్లాడారు ఎవరైనా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అప్పట్లో ఉన్న మర్రి చెన్నారెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఎవరైనా పిలిచి మాట్లాడారా మీతోటి? తర్వాత టికెట్ అనౌన్స్ అయిన తర్వాత కలిసాను. ముందు ఎవరు పిలవలేదు. అంతా జిల్లాలో ఉన్న పరిస్థితులు. ఒక్కసారి మామూలుగా అందరూ హైదరాబాద్ వస్తున్నారు కదా నువ్వు రా అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు చెప్పినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కలిసాను. ఎప్పుడు సార్ అది? 89. అది అనౌన్స్ చేయడానికి ముందు. మొదటి నుంచి ఎందుకో తెలియదు కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక ఇంట్లో మనిషిలాగా, నేను చాలా చిన్నవాడిని, బాగా యంగ్స్టర్ని, యంగెస్ట్ ఎమ్మెల్యేనండి 49లో. ఆయన ఆ సమయానికి 35 ఏళ్ళు, ఆయనకి మీకేమో 25 ఏళ్ళు. జస్ట్ డేస్ ఏదో టెక్నికల్గా 25 ఏళ్ళు దాటిన తర్వాత 20 రోజులు 25 రోజులు పెరిగింది. ఆ రోజుల్లో క్రానికల్లో అన్నిట్లో కూడా యంగెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పేసి రావడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎల్డెస్ట్ ఏమో చెన్నారెడ్డి గారు ఆ 89 ఎలక్షన్స్లో. టికెట్ అనౌన్స్ అయింది, పేపర్లో చూసుకున్నారు.
పేపర్లో మీ పేరు చూసి టికెట్ అనౌన్స్ అయిందని కానీ ఎలా ఫీల్ అయ్యారు సార్ అసలు? నేను సంతోషంగానే ఫీల్ అయ్యాను, కానీ గ్రూప్ రాజకీయాల్లో కాస్త అప్పటికి నర్సీపట్నంలో 2 పంచాయతీలు చింతపల్లి కాన్స్టిట్యున్సీలో ఉండేవి. గొల్లగొండ మండలం చింతపల్లి కాన్స్టిట్యున్సీలో ఉంది. రోలుగుంట మండలంలో 6 పంచాయతీలు చింతపల్లి కాన్స్టిట్యున్సీ. నాతవరం మండలంలో 11 పంచాయతీలు. చాలా పెద్ద ఏరియా. పెద్ద ఏరియా, ప్లెయిన్ ఏరియా ఎక్కువ. ప్లెయిన్ ఏరియాలో నిలదొక్కున్నటువంటి పొలిటీషియన్స్ అందరూ కూడా ఉన్నారు. 25 ఏళ్ళు, 25 ఏళ్ళు, 3 టైమ్స్ 4 టైమ్స్ సర్పంచులు చేసిన వాళ్ళు, సమితి ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళు, కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్, ఇలా ఈ రకమైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కొద్ది రోజులు టికెట్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు సహకరించలే. అందరింటికి వెళ్ళారా సార్ మీరు? ఇలాంటి అందరి ఇళ్ళకి వెళ్ళాను. బహుశా నాకున్న ఆస్తి ఎలా అంటే, రాజకీయాల్లో నాకున్న పెద్ద ఆస్తి ఏంటంటే బాగా తిరగటం. అన్ని ప్రాంతాలు, అన్ని గ్రామాలు, అందరితో ఎక్కువ కాలం ఇంటరాక్ట్ అవ్వడం అనేటటువంటిది నాకున్న ఏకైక లక్షణం. అదే నాకున్న ఆస్తి. యాక్సెప్ట్ చేయలేదు. ఎంతకాలం పట్టింది సార్? అంటే ఎన్ని రోజులు? వారం రోజులు యాక్సెప్ట్ చేయాలి. అంటే వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. ఆ గ్రూపుల్లో గ్రూప్ లీడర్లు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఉన్న దాంట్లో అదో ఒక రాజకీయాల్లో మరవరాని అనుభూతి. బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా సార్? ఫలానా వాళ్ళు ఇంటికి వెళ్తే కనీసం పట్టించుకోలేదు కానీ తర్వాత ఇప్పుడు గుర్తుందా? ఉన్నాయి, అన్నీ గుర్తున్నాయండి, అన్నీ గుర్తున్నాయి. ఒక సంఘటన అయితే అది చెప్పడానికి అవకాశం ఉన్న సంఘటన, మిగతావన్నీ ఇప్పుడు అంత అప్రస్తుతమైన విషయాలు. వారం రోజుల తర్వాత నాకు రాచపల్లి రామాలయంలో మీటింగ్ పెట్టి దేవుడి మీద ప్రమాణం చేసిన, లేకపోతే బాండ్ పేపర్ రాసిస్తేనే చేస్తారు, లేకపోతే వీళ్ళు ఎవరు చేయరని చెప్పి నాకు ఇచ్చారు. అంటే ఏమని సార్, ఏమని రాసివ్వాలి? మంత్రిగా నువ్వు అడగొద్దని. మీరు అప్పటికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మాత్రమే. మాకు సపోర్ట్ చేయమని. చాలా సమయం తీసుకుంది. ఎవరు సార్ అలాగా? 2-3 అవర్స్ టైం తీసుకుంది. ఎవరు సార్ అది? అంటే తీసుకున్న తర్వాత ఇంకా నేను ఎలాగో టికెట్ వచ్చింది. అందులో కూడా ఉన్నారు, అందులో ఉండేవాళ్ళు కూడా చాలా పెద్ద మనుషులు, అప్పటికి సమితి ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళు, అందులో ఉన్న కుటుంబాల్లో ఉన్న పెద్ద మనుషులు కూడా, సరే అయిపోయింది, టికెట్ పార్టీ అనౌన్స్ చేసింది కదా, ఆయనకి అయితే ప్రజల్లో బాగుంది, ఆయన గెలిచినట్లే, ఇంకా దాని గురించి ఇంకా ఇప్పుడు అంత చర్చ ఎందుకు, కాబట్టి అందరం కలిసి పనిచేద్దామని లేచిపోయారు. లేచే ముందు నేను చెప్పాను, నేను 2 విషయాలు, మీరు చెప్పిన 2 విషయాలు చేస్తాను. నాకు మంత్రి ఇవ్వమని చెప్పి నేను అడగను, అది రాసిస్తాను. నాకు మంత్రి వద్దాను, ప్రమాణం చేస్తాను. కానీ మీకు ఇవ్వమని మాత్రం చెప్పను. మీ ఇష్టం, చేసినా చేయకపోయినా మీ అందరికి నమస్కారం, చేయమని కోరుకుంటున్నాను అని చెప్పాను. చేశారు. అప్పుడు తీసుకోలేదు. మాట ఒడంబడికైతే జరిగింది పెద్దల మధ్యలో. ఆ కండిషన్ అందరూ చేశారు, చాలా బాగా చేశారు అందరూ కూడా, చాలా బాగా. ఎవరు సార్ అప్పుడు మంత్రి పదవి రేసులో ఉన్నది? ఎవరు అయినా జిల్లాలో అంతా ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. అప్పటికి 1-2 సార్లు వేరు పదవులు చేసినటువంటి. అంటే ఆ రోజు మీ చేత మంత్రి పదవి రాజకీయాలే ఇవన్నీ. ఇంకా ప్రస్తుతం ఇప్పుడు కలిసి ఉండాల్సిన వాళ్ళమే కదండి, ఉన్నంతగా ఉన్నా కూడా ఇటువంటి సంఘటన అనేది అది నాకు మరిచిపోయిన సంఘటనే కాదు. నేను ఎంత స్టెబెండ్గా ఉన్నాను, నీతిగా ఉన్నానని, నిజాయితీగా ఉన్నాను అనేదానికి నాకు అది ఒక ఎగ్జాంపుల్. తర్వాత వాళ్ళు కూడా గుర్తించి ఉంటారు మిమ్మల్ని అలాగా. తర్వాత కూడా కొంతకాలం నడిచింది, మళ్ళీ మంత్రులుగా రావటం, ఏదైనా ప్రోగ్రామ్స్ జరగడం, అవన్నీ అది ఒక రకంగా రాజకీయాల్లో మంచి నాకు ఒక బలమైన పునాది. ఎవరో చెప్పలేదు ఇంతకీ ఆ రాజకీయ నాయకుడు ఎవరు అన్నది? పర్టికులర్గా ఏం లేదు, అంత గ్రూప్ రాజకీయాల్లో ఫలానా ఈ 2 గ్రూపులు అండి. అప్పుడు జిల్లాలో 2 గ్రూపులు, కానీ సిటీ వరకు ఏంటంటే అందరూ కూడా నన్ను చాలా ప్రేమగా చూసేవాళ్ళు. విజయలక్ష్మి గారు కానీ, గురునాథరావు గారు కానీ, లేకపోతే మనకు సూర్యరెడ్డి గారు కానీ, ద్రోణరాజు గారు గ్రూప్ అయినా కూడా మేము మామూలుగా కలిసి ఉండేవాళ్ళం అందరం కూడా. నాకు డిఫరెంట్ గ్రూప్ అవర్ సార్, మీకు ఎగెనిస్ట్ గ్రూప్ అవర్ రూరల్ గ్రూప్లో? రూరల్లో 2 గ్రూపులుగా ఉండేది. అంటే రూరల్లో నడిపించడం అంత సీరియస్గా ఉండేది కాదు, కానీ 2 గ్రూపులుగా ఉండేది. బాగుండేదండి, చాలా బాగుండేది. 89లో మీకు టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మీకు ఎవరు సహకరించిన పరిస్థితిలో ఒక వారం రోజులు మీరు పట్టువదలని విక్రమార్కుల్లాగా అందరింటికి తిరిగి
మొత్తాన్ని ఒప్పించారు. తిరగడే అంటే సహకరించకపోవడమే కాదు, అప్పట్లో ఇంకో కాంగ్రెస్ నుంచే ఆ గ్రూపులోనే మళ్ళీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి అన్ని రకాలైనటువంటి సపోర్ట్లన్నీ ఇచ్చి మళ్ళీ ఇంకొక ఇండిపెండెంట్ వేయించారు నా మీద. 89లో ఎవరు సార్ ఇండిపెండెంట్ ఎవరు అప్పుడు పోటీ చేసి? నెహ్రూ అని చనిపోయారు ఆయన. అప్పట్లో విఎల్డబ్ల్యూగా చేస్తుండేవాడు ఆయన. నెహ్రూ అని ఇక్కడ చింతపల్లి మండలమే. ఆయనతో చేపించారు. ఎంత ఓట్లు వచ్చాయి సార్ ఆయనకి? చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. ప్రపంచంలాగా ఎందుకు నెగ్గడానికి ఏ పరిస్థితులు మీకు కలిసి వచ్చాయంటే ఏం చెప్తారు సార్ అప్పుడు 89లో? నా పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక నమ్మకము, విశ్వాసము, నేను అందరంతా అంటే కుటుంబం కేవలం 87 నుంచి 89 మీరు ఎంపీపీగా పనిచేసింది 2 ఏళ్లే. అంతే. ఆ 2 ఏళ్ల కాలంలోనే ఆ మండలంతో పాటు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అందరూ కూడా నాకెందుకో ఆ రకంగా మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళితే వాళ్ళ మదర్ అన్నారు, ఈయన మా పార్టీ వేరు మీ పార్టీ, నేను వేరే పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ మదర్ అన్నారు, ఈ నెలగే చెప్తాడులే బాబు నువ్వు గెలిచినట్టే అంటున్నారు అందరు, నీ పట్ల అందరికీ ఎందుకో నమ్మకం ఇది ఉంది, నువ్వు గెలుస్తావని అనుకుంటున్నారు అందరూ, ఇలాగే చెప్తాడు, నువ్వు రా లోపలికి రా మజ్జిగ తాగిళ్ళ అని చెప్పి ఒక పెద్ద ఆమె అది తెలుగుదేశంలో ఉన్నా కూడా అంత ఇదిగా మాజీ ఎమ్మెల్యే గారు మదర్. అదే పరిస్థితి మొన్న అదే ఎమ్మెల్యే గారు వైఫ్ కూడా మొన్న 2009లో అప్పటికి ఆయన లేడు, వైఫ్ అలాగే అదే మాట, రా బాబు ఈసారి తప్పకుండా గెలుస్తావు నువ్వు అని మళ్ళీ పిలిచి లోపలికి పిలిచి మజ్జిగ ఇచ్చి, అదేదో మీకు సెంటిమెంట్ లాగా ఉన్నట్టుంది. అలాగని కాదు కానీ అంతే, అంటే ఆ కుటుంబాల్లో కూడా ఆ రకమైనటువంటి అభిమానము, ఆ ప్రేమ, ఆ రకమైనటువంటి. ఫస్ట్ టైం మీరు 89లో 25 ఏళ్ళకి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఎలా అనిపించింది సార్? నాకు అంటే నేను ఏదో ఒక తాపత్రయం, నాకు ఏదో ఇక్కడ చేయాలి జరగాలి అది ఇది, ఇన్స్టిట్యూషన్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్, డ్రింకింగ్ వాటర్, అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇవి చేయాలని అనేకమైనటువంటి నా రెఫరెన్స్తో తీసుకొచ్చాను. మహానుభావుడు జనార్దన్ రెడ్డి గారు చనిపోయారు, అసెంబ్లీ నడుస్తుంది, దివాకర్ రెడ్డి గారు, రఘువీరెడ్డి గారు, బాలరాజు గారు అని ఇంకొక ఆయన ఉంటారు, ఆయన అప్పుడు హార్టికల్చర్ మినిస్టర్. ఈ గ్రూపుల్లో నేను స్టబండ్గా నిలబడ్డాను, ఆయన్ని మళ్ళీ గ్రూపులు విడగొట్టాలని ఆయనకి కొద్దికాలం మంత్రిగా ఇచ్చారు. అట్లాగే హనుమంతరావు గారు, నలుగురు కూర్చున్నారు, నిలబడినాను. నేను సీలేరు జూనియర్ కాలేజ్ కోసం లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసి నా ముఖం మీద ఇసిరి కొట్టి, నువ్వు చెన్నైలో విమానం ఎక్కి, అప్పుడు మద్రాసు కదండి, ఎక్కి బెంగళూరులో దిగేవాడితో ఉంటే నేను ఎందుకు కాలేజ్ ఇవ్వాలి అని ఇసిరి కొట్టించాను ఆ లెటర్. చెన్నైలో ఏంటి సార్ అప్పుడు? నాకు అర్థం కాలేదు. చెన్నైలో రాజశేఖర రెడ్డి గారితో నేను ఉన్నానని నేను ఇచ్చిన లెటరు, మేమంతా రాజశేఖర రెడ్డి గారితో కలిసి ఉన్నామని నేను ఇచ్చిన లెటరు నేను తీసుకొని ఇసురు కొట్టేసాను. నేను నించున్నాను. చెన్నారెడ్డి గారా? జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి. తర్వాత హనుమంతరావు గారు అందరూ నెగోషియేట్ చేశారు. అంటే అది ఎక్కడ సార్? అసెంబ్లీలో జరిగింది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనా లేకపోతే అసెంబ్లీ సమావేశాలు ఛాంబర్లో? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఛాంబర్లో జరిగింది. నలుగురు కూర్చున్నారు. కొంచెం మరి ఉన్న నలుగురిలో ఎవరు లీకేజ్ కొట్టారు, అప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు, అన్ని పేపర్లో కూడా సీఎంతో బాలరాజు వాగ్వివాదం అని అన్ని పేపర్లో. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు కొంచెం ఇలాంటి ఐటమ్స్ అవి వచ్చినప్పుడు కొంచెం హాట్గా ఉంటుంది కదండి. సో ఆ రకంగా చేస్తే జనార్దన్ రెడ్డి గారు అందరికీ 4-5 పంపించి ఏదో కౌంటర్ చేయమని అదని ఇదని చెప్పారు. నేను ఇవ్వలే. ఇప్పటికీ ఉన్నారు పెద్ద ఆయన హనుమంతరావు గారు, పోన్లేరా ఏదో పెద్ద ఆయన ఏదో అన్నాడు, ఏదో కౌంటర్ చేయమంటున్నారు, ఇవ్వకూడదురా అన్నాడు. మీరే సాక్ష్యం అన్నా, అలా జరగలేదు అని చెప్పి ఆ పత్రికల్లో వచ్చింది జరగలేదు అని చెప్పి మీరంటే నేను వైట్ పేపర్ మీద సంతకం పెట్టిస్తాను. ఎందుకురా నేను ఎలా చెప్తాను రా అన్నాడు. మరి ఇంకెందుకన్నా మరి అంటే తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత పిలిచి, ఏం బాగా తండ్రి లాంటి వాడిని కదా ఒక మాట అంటే అంత కోపం వచ్చిందా, నువ్వు రిజైండర్ ఇవ్వలేదు అది. సార్ నేను ఎప్పుడైనా ఏమన్నా పర్సనల్గా ఏమడిగాను ఇవే కదా అడిగితే, విత్ మై రిఫరెన్స్ 4 groups జూనియర్ కాలేజ్ జియో ఇష్యూ చేశారు. ఆయన ఏమైనా ఇచ్చారా? ఆయనే ఇచ్చారు. తర్వాత అనేకమైన పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండి, జూనియర్ కాలేజ్, ఆర్టీసీ కాంప్లెక్స్, మార్కెట్ కమిటీ బైఫర్కేషన్, చింతపల్లికి హై స్కూల్స్ జీవోలు అప్గ్రేడేషన్ చేయటం, చెక్ డ్యామ్స్ కట్టించటం, రిజర్వాయర్స్ కట్టించటం,
బేసిక్గా అక్కడ ఏంటంటే వేరే ఇండస్ట్రీస్ లేవు కదండి, పరిశ్రమలు ఏం లేవు. 89 అంటే 89 నుంచి 94 కాంగ్రెస్కి చాలా గడ్డు కాలం అనుకో చెప్పుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 ముఖ్యమంత్రులు, మరి చెన్నారెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, 3 మారారు. యాక్చువల్గా 3 ముఖ్యమంత్రులను చూసిన పరిస్థితి ఆ కాలంలో ఎవరైతే శాసనసభలో ఉన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారో వారందరూ కూడా. ముగ్గురితో ఎలా ఉండేది సార్ అంటే మీరు చూస్తే రాజశేఖర రెడ్డి గారి తోటి ఆ టీంలో ఉండేవారు. వీళ్ళు 3 కూడా దాదాపుగా 3 రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకమైన గ్రూప్. ఈ 3 కూడా ముఖ్యమంత్రులు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారి చివరి నిమిషం వరకు కూడా సీఎం వస్తుంది, చెన్నారెడ్డి గారిని దింపేసి రాజశేఖర రెడ్డి గారు అనుకున్న సందర్భంలో ఇంకొకరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, లేదంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. వాళ్ళ తర్వాత మళ్ళీ ఈయనకి ఇస్తారనుకుంటే మళ్ళీ అలా వాళ్ళకే వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు రాలేదు. ఆ సమయంలో మీరు ఏం చూశారు సార్? ఆ సంక్షోభం దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా మీరు ఏం చెప్తారు? విభేదాలు ఉండేవండి, అంటే మనసులో ఉండేవి, బయటపడేవాళ్ళు. కానీ ఇటువంటి ఈ పనుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు కూడా వ్యతిరేకించేవాళ్ళు కాదండి. ఉండేది కొంత గ్యాప్ ఉండేది, ఆలస్యం జరిగేది, అన్నీ జరిగేవి. ఈ గ్రూపుల్లో కొంతమంది ఇది రాకూడదు, ఇది ఇవ్వకూడదు అని. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆ రోజుల్లో, ఆర్టీసీ కాంప్లెక్స్ ఈ చిన్న చిన్న బస్ షెల్టర్ రావడమే చాలా కష్టమైపోతున్న రోజులు. పెద్ద కాంప్లెక్స్, జీవోలు ఇష్యూ కావాలి. ఎవరు సార్ అప్పుడు ముఖ్యమంత్రి? జనార్దన్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అంతా అక్కడ అంటే ఫస్ట్ మరి చెన్నారెడ్డి గారా? ఫస్ట్ మరి చెన్నారెడ్డి గారు అండి. నాకు కొత్త మనం ఈ అపాయింట్మెంట్స్ తీసుకోవాలా అవి అని. సి ప్రసాద్ గారు చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉండేవారు, పక్కనే ఉండేవారు, లిఫ్ట్ పక్కనే పాత బ్లాక్లో ఉండేవారు. వెళ్ళగానే ఆయన తీసుకుని వెళ్ళిపోయి చీఫ్ మినిస్టర్ని కల్పించటం. ఒకరోజు ఒక పూటంతా కూర్చున్నాం, ఆయన మీటింగ్లో ఉన్నారు. ఆయన అంతా కూడా ఈ కాపీ వర్కర్స్ కూడా దీని మీద 6 వర్కర్స్ని ఆ రోజుల్లోనే నేను విమానంలో తీసుకెళ్ళాను. ఇక్కడ చాలా బర్నింగ్ ప్రాబ్లం ఇదంతా అని. ఈ అపాయింట్మెంట్స్ దొరకటం కానీ, కలవటం కానీ, ఒక రిప్రజెంటేషను, డెలిగేషను చాలా బాగా ఉండేది. దురదృష్టం 14 తర్వాత అండి ఇదంతా కొంచెం ఒక ఫార్మర్స్ డెలిగేషన్ కానీ, ట్రేడ్ యూనియన్ డెలిగేషన్ కానీ, పొలిటికల్ డెలిగేషన్ కానీ, స్టూడెంట్స్ డెలిగేషన్ కానీ, ఇటువంటివన్నీ కూడా పాలిటిక్స్లో తగ్గిపోతున్నాయేమో అనిపిస్తూ ఉంది నాకు. అది జరుగుతూ ఉంటే కాస్త డైలాగ్ ఓపెన్ అవుతుంది. అందరికీ మంచిదే, చేసేవాళ్ళకి మంచిదే, చేయించుకునే వాళ్ళకి మంచిదే, చేయించాలనుకునే వాళ్ళకి మంచిదే, అందరికీ మంచిదే. కానీ పాలిటిక్స్లో ఒకరినొకరం కలిసి రిప్రజెంటేషన్ అనేటటువంటిది నాయకుడికి తెలియకపోతే కొంచెం అది గ్యాప్ వస్తుంది. మర్రి చెన్నారెడ్డి గారు, తర్వాత ఏమో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ముగ్గురిని చూసారు. ముగ్గురితో ఉన్న అనుబంధం అంటే ఏం చెప్తారు సార్? ముగ్గురు వాహకులు మీతో ఎలా స్పందించేవారు? ఫస్ట్ మర్రి చెన్నారెడ్డి గారి గురించి చెప్పండి ఒకసారి. మీరు ఆయన ఉన్నప్పుడు ఒక 1 చాలా డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ అండి. నేను నా అబ్జర్వేషన్ కానీ, చదువుకునేటప్పుడు కానీ అంతా కూడా ఇండిపెండెంట్ లీడర్. ఆయన అప్పుడు 3ఓసారి ఎంతోసారి ఇండిపెండెంట్ లీడర్. దాని భవిష్యత్తు అంటే మనం చిన్న వయసు అది. కానీ ఆయన ఉన్నంతకాలం నాకు ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయి ఫస్ట్ క్యాబినెట్ 4 మంత్రులు. ఆ 4 మంత్రులు క్యాబినెట్ ఉన్నప్పుడే ఒకరోజు 15 మందో 12 మందిమో మేము డిన్నర్తో ఆయన పక్కన కూర్చొని డిన్నర్ చేసేటువంటి అవకాశం నాకు కలిగింది. ఎలా సార్ అది? ద్రోణరాజు గారు, నేను, డికే సమరసింహారెడ్డి గారు, రోసయ్య గారు, గీతారెడ్డి గారు, ఇట్లా అందరం కూడా ఉంటే ఆయన పక్కన నేను కూర్చున్నా. అంటే జనరల్గా అందరం కూర్చున్నదా ఆయన వస్తారు, నేను కూర్చున్న సీట్ పక్కన ఆయన. ఆ రోజే ఆయన నాన్ వెజ్ తిన్నాను, నేను వెజిటేరియన్. ఆయన నువ్వు నేను తినకపోతే ఇవన్నీ ఏమైపోవాలని చెప్పి ఆయన చేతులతో నాకు ఇప్పటికీ రిజిస్టర్ అయినటువంటి ఒక మాట. అడిగిన ప్రతి రిప్రజెంటేషన్కి ఎక్కడ కూడా ఎలాంటి అంటే ప్రజా సమస్యల మీద బాగా మర్చిపోలేని గుర్తుండిపోయే సంఘటన జరిగింది సార్ ఆయనతోటి, మర్రి చెన్నారెడ్డి గారితో? అదే డిన్నరు ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే 4 అప్పుడు ఫస్ట్ క్యాబినెట్ 4. ఫస్ట్ ఆయన కూడా గవర్నమెంట్ వచ్చి కూడా అప్పుడే ఎమ్మెల్యే అయిన కొత్త ముఖ్యమంత్రి అయిన మొదట్లోనే కార్పొరేషన్స్ నామినేట్ చేసే దాంట్లో నన్ను ఫస్ట్ కార్పొరేషన్కి కాపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి దానికి చైర్మన్గా చేశారు. ఆయన మర్రి చెన్నారెడ్డి గారు ఫస్ట్ చైర్మన్. అంటే ఆయన గవర్నమెంట్, ఆయన ముఖ్యమంత్రి అవడం, ఫస్ట్ చైర్మన్స్ వేయడం, ఆ చైర్మన్స్లో నాది ఫస్ట్ మొదటిది. అప్పుడే ఉడాకి కొంతాల రామకృష్ణ గారిని వేశారు బోర్డు లేకుండా. తర్వాత ఈ పాలిటిక్స్లో
వేరే కారణాల వల్ల మర్యాదాస్ గారికి అది మార్చారు. అది ఆయన అప్పుడు ఎంపీ, రామకృష్ణ గారు ఎంపీ. చాలా టీం వర్క్ ఉండేదండి. ఏదైనా ఏం చేయాలన్నా కూడా ఆ రోజుల్లో మనకు టీవీలు దూరదర్శన్కి సంబంధించి ఒక ఎల్పిటి, విఎల్పిటి, ఈ లో పవర్ ట్రాన్స్మిటర్స్ ఉండేవి కదండి. అవి రావాలన్నా కూడా చేసినా కూడా ఒక 5-6 ఎంపీలు సంతకాలు పెట్టడం. తర్వాత ఆర్ఈసీ నుంచి సబ్ స్టేషన్స్ తీసుకురావడానికి ఢిల్లీ సపోర్టు, ఎంపీలు బాగా సపోర్టు, ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా కవరింగ్ లెటర్ పెట్టి ఢిల్లీకి పంపించి. కాఫీ బోర్డ్ చైర్మన్గా ఎంతకాలం చేశారు సార్? 1.5 year. 1.5 year. 1.5 year మరి చెన్నారెడ్డి గారు అంతకాలం చేశారు. చేశాను. ఆయన హయాంలో ఈ పదవి కాకుండా ఇంకేదైనా మర్చిపోవాలని గుర్తు ఏమైనా ఉందా సార్? అంటే మీకు వెళ్ళగానే అపాయింట్మెంట్ ఇవ్వడం, ఏదో శాంక్షన్ చేయడం కానీ, మీ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద వెంటనే స్పందించి చేయడం కానీ, మర్చిపోవాలని మీద ఇంకోటి ఏమైనా ఉన్నాయి సార్? ఇంకా చెక్ డ్యామ్స్, ఇరిగేషన్కి సంబంధించి చెక్ డ్యామ్స్, అట్లాగే కాపీ వర్కర్స్కి ఎవ్రీ 6 monthsకి వేజెస్ పెంచడానికి అంటే ఆయనకి డెలిగేషన్ తీసుకుని వెళ్ళి ఇక్కడ నుంచి వర్కర్స్ని తీసుకుని వెళ్ళి చీఫ్ మినిస్టర్ని కలిసి చెప్తే ఆయన వెంటనే చేయటం అనేటువంటి ఇవన్నీ కాస్త మంచి పనులు అవన్నీ కూడా. తర్వాత జనార్దన్ రెడ్డి గారి టైంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మా నర్సీపట్నంలో ఉండేది మార్కెట్ కమిటీ, చింతపల్లి మార్కెట్ కమిటీ నర్సీపట్నంలో ఉండేది, దాన్ని బైఫర్కేట్ చేయటం. తర్వాత అంటే అది అప్పుడు ప్రపోజల్ విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో అయింది. అది ఆ సమయంలో ప్రపోజల్ పెట్టారు. ఆ తర్వాత ప్రపోజల్గా నడుస్తూ ఉంది. ఈ వీటిలోనే, ఈ నేపథ్యంలోనే అవన్నీ కూడా అలా డ్రాగన్ అవుతూ ఉన్నాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అది జీవో రావటం, కాంప్లెక్స్ ఒకటి మన ఆర్టీసీ కాంప్లెక్స్, 6 మంత్రులు వచ్చారు. చింతపల్లి ఎం సత్యనారాయణరావు గారు వచ్చారు. అప్పుడే హైదరాబాద్ బస్సు, వైజాగ్ హైదరాబాద్ వయా అప్పర్ సీలేరు, ఇట్లా ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని భావించేవాడిని. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారితో మీకు ఆ సంఘటన కాకుండా, అంటే అసెంబ్లీలో మీరు అడుగుపెట్టిన సందర్భంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్టు సందర్భంలో, అంటే అప్పటికి 2 ఏళ్ళు అంతా అయిపోయిన ఉంటుంది, మీరు ఎమ్మెల్యే కూడా అయ్యి. అవును. ఆయన మీరు ఇచ్చిన జూనియర్ కాలేజీ రిప్రజెంటేషన్ ఏదైతే మీకు ముఖానికి వేసి కొట్టారన్నారో, ఆ తర్వాత ఇంకా అటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? లేదంటే కనుక ఆయన ఏమైనా మిమ్మల్ని దగ్గర తీసుకుని ప్రయత్నం చేశారా? ఏం జరిగింది ఆ తర్వాత ఎప్పుడైనా? అది కాకుండా ఇంకేమైనా మర్చిపోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. అంటే అప్పుడు ఆ సందర్భంలో ఏ కారణం చేత అన్నారు అనేది తెలియదు, కానీ అంత పర్సనల్గా వ్యతిరేకంగా తీసుకోలేదు. మీరు జిల్లాలో ఏ గ్రూపులు మెయింటైన్ చేయండి, ఏమి చేయండి, ఏదన్నా ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు అవసరం వచ్చినప్పటికీ మాకు మీరు అందరం కలిసి ఉందామనే ఒక భావం ఉండేది అప్పుడు పాలిటిక్స్లో. ఇంకేమైనా సంఘటనలు గుర్తున్నాయా సార్ మీకు? ఏదైనా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మీకు మీరు అడిగిన వెంటనే చేసిన పనులు కానీ, లేదంటే ఇంకేమైనా ఉన్నాయా సార్? ఇది మన హై స్కూల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేయటం అండి. హై స్కూల్స్ జీవోలన్నీ కూడా, హాస్టల్స్, కొత్త హాస్టల్స్, ఇటువంటివన్నీ కాస్త ఆ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఏ రిప్రజెంటేషన్ కూడా ఇబ్బంది ఉండేది కాదండి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో సార్ లాస్ట్ ఆయన చివరి ఆయన కూడా అంటే ఓపెన్ అయ్యేవాళ్ళు. 1-to-1 ఉన్నప్పుడు కానీ ఎవరన్నా కావాల్సిన 10 మంది ఉండేటప్పుడు ఓపెన్ అయ్యేవాళ్ళు. ఏదన్నా కూడా ఓపెన్ అయ్యేవాళ్ళు. ఏదో చూడు ఇది పలానా వాళ్ళు అడ్డుతున్నారు, లేకపోతే వాళ్ళతో మాట్లాడేది నాది సార్, ఇది వాళ్ళు అడ్డడం ఏంటి, వీళ్ళు అడ్డడం ఏంటి, కాబట్టి చేయాలనుకుంటే మీరు చేయండి, లేదనుకుంటే లేదు. ఆదాయమంతా ఇక్కడ వస్తుంది. మార్కెట్ కమిటీ సపరేట్ చేసే దాంట్లో ఆ రకమైనటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. అది కూడా 89 నుంచి 94 మధ్యలో 3 ముఖ్యమంత్రులు మారడానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేది కాంగ్రెస్లో తరచూ వినిపించే మాట. ఆయన ముఖ్యమంత్రి అవ్వడం కోసం హైదరాబాద్లో మత కళలు చెలరేగే విధంగా చేశారు, ఆయన వెనకాల ప్రోద్బలం ఉందని కూడా ఆ పార్టీలోనే కొంతమంది ఆరోపణలు చేశారు అప్పట్లో. అయితే ఆ తర్వాత అవన్నీ ఉత్తువే అనేది తెలిపోయింది అనుకోండి. కానీ వాస్తవంగా 3 ముఖ్యమంత్రులు పరిపాలించాల్సిన పరిస్థితి, సీల్డ్ కవర్లో ఢిల్లీ నుంచి పేరు రావడం, ఇవన్నీ మీరు కొత్తగా ఎమ్మెల్యేగా మీకు చూసి ఏమనిపించింది సార్? కాంగ్రెస్ ఏంటి ఇలా ఉందని ఏమనుకోలేదు ఎప్పుడూ? ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసేవారండి ఆ విధానాలన్నీ కూడా. జాతీయ పార్టీలు ఎప్పుడు అట్లానే ఉంటాయి, ఇప్పుడు మాత్రం జరగట్లేదండి. నిన్నగాక మనం బీహార్ చూడలేదా? ఎవరైనా ఊహించారు అది? మహారాష్ట్ర చూడలేదా? రాజస్థాన్ చూడలేదా? ఇవన్నీ కూడా అవన్నీ జాతీయ పార్టీలో ఇవన్నీ ఒక రకమైనటువంటి జరుగుతూ ఉంటేనే ప్రజల్లో కూడా ఒక అంటే ఎంతో ఆశలతోటి
ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో మొదటిసారి అడుగుపెట్టిన మీకు ఇవన్నీ చూసిన తర్వాత రాజకీయాల మీద ఎటువంటి ఒపీనియన్ వచ్చింది సార్ అసలు మరి? అంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఇవన్నీ కొట్టుకుపోయాయి పక్కకి. అలాగేం లేదండి. నా పని నేను చేసేవాడిని. నేను ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆర్గనైజేషన్ పనిచేయటం కానీ, లేకపోతే పార్టీకి పనిచేయటం కానీ, నా పని చేసుకోవడం అంటే ఇక్కడ నియోజకవర్గానికి పనిచేయటానికి కానీ ఎక్కడ కూడా వెనకడకి వేయలేదు ఎక్కడ కూడా. నాకు నా గోలల్లా ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు తీరాలి, ఏదో ఒకటి చేయాలి, అది జీవితకాలం ఉండాలి. రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపించినప్పుడు మీరు ఎలా, అంటే ముగ్గురు ముఖ్యమంత్రులు మారే సందర్భంలో ప్రతిసారి రాజశేఖర రెడ్డి గారు సీఎం అవుతారనుకోవడం, లేదంటే కనుక వెనకాల హస్తం రాజశేఖర రెడ్డి గారు ఉందనుకోవడం, ఒకటి పాజిటివ్గా ఒకటి రెండోది నెగిటివ్గా, ఆయన మనిషిగా మీరు అప్పుడు ఏం భావించేవారు సార్? యాక్టివ్గా ఉండేవాళ్ళం. ఆయన కావాలనుకోవడంలోనూ కొన్ని పత్రికల్లో మేము డిమాండ్ చేస్తున్నట్టు కావాలని అడుగుతున్నట్టు చేసి అక్కడ కూడా కొన్ని అవమానాలు భరించాను. నేను అవమానాలు ఎదుర్కొన్నాను. నేను ఒక్కడివే రాజశేఖర రెడ్డి మనిషి మేము అంతరం కావా అని కొంతమంది పార్టీలో ఉన్న పెద్దలు కాస్త గట్టిగా మాట్లాడడం, అంటే ప్రేమతో, కోపంతో కాదు. ఈ రకమైనటువంటి అన్నీ ఎదుర్కొన్నామండి. అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగేది కాదు. రాజశేఖర రెడ్డి గారితో ఎటువంటి అనుబంధం అంటే ఏం చెప్తారు సార్ అప్పుడు మీకు? ఎక్కడ కూడా నాకు ఆ రోజుల్లో నేను చాలా చిన్నవాడిని. అంటే ఫిజికల్గా కూడా వాయిస్ కానీ ఫిజికల్గా కానీ ఈ రకంగా కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండేవాడిని కాదు. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండేవాడిని. కానీ ఎక్కడ నాకు అదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారితో ఒక్కరోజు కూడా ఏ సందర్భంలో, ఎలాంటి సందర్భంలో కూడా కాసేపు బయట ఉండనేటువంటి పరిస్థితి నాకు ఎప్పుడు ఎదురు కాలేదండి. అది నాకు జీవిత లక్ష్యం. అది ఎక్కడ కొంతమంది జనరల్గా మనం ఏదో నలుగురు ఉన్నప్పుడు కాసేపు ఉండమనటం, లేకపోతే కాసేపు సరిలే అనటం, ఇలా ఎలాంటి సందర్భంలో కూడా నాకు ఎప్పుడు, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు పివి గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ, టికెట్లు సెలక్షన్ అప్పుడు కానీ, కొన్ని సందర్భాల్లో ద్రోణరాజు గారు, రాజశేఖర రెడ్డి గారు, వెంకటస్వామి గారు మధ్యలో ఆ కారులో వెళుతున్నటువంటి సందర్భం కూడా నేను గుర్తు చేసుకుంటే చాలా అదృష్టం. ఇది నాకు గుర్తు చేసుకుంటే అది చెప్పండి సార్, అది ఏంటి సంఘటన ఒకసారి? ఎప్పుడైనా ఒక నలుగురు పెద్దవాళ్ళు, ఇద్దరు పెద్దవాళ్ళు అది గుర్తు, అది ఎప్పుడు ఏ సంఘటన? టికెట్లు కేటాయింపు చేసేటప్పుడు కానీ, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ, ఇదంతా చేస్తున్నప్పుడు అంటే మర్చిపోలేని సంఘటనలే కదా అది. ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సాధారణంగా ముగ్గురు ఉన్నారు. ఇద్దరు సీఎంనో లేదంటే సంబంధించిన ఒక ఇంపార్టెంట్ లీడర్నో లోపల పిలుస్తారు, ఇంకెవరిని పిలవరు. ఎమ్మెల్యే అనే వ్యక్తిని ఎవరిని పిలవరు. 89 నుంచి 99 అటువంటి సంఘటనలు గుర్తున్నాయి సార్ బాగా? అదే చెప్తున్నాను కదండి. 91 ప్రైమ్ మినిస్టర్గా వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్. రాజీవ్ గాంధీ గారు సార్ అప్పుడు? రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు, ఏ సమయంలో వెళ్ళారు సార్? ఈ టికెట్లు భయం అని మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి కదండి, పార్లమెంట్ ఎలక్షన్స్ 91, 92, 94 కూడా వచ్చాయి, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి కదండి. ఈ టికెట్లు కేటాయింపప్పుడు లిస్ట్ పట్టుకెళ్ళటం కానీ, లేకపోతే ఇవి చేసేటప్పుడు, చేసేది ఎవరు చేసినా కూడా వారితో పాటుగా కలిసి ప్రయాణం చేసేటటువంటి ఒక అవకాశం ఎక్కడ కూడా. అంబాసిడర్ కార్లు, ఇద్దరు పెద్ద మనుషులు వెనకాల, ఒక పెద్ద మనిషి ముందు. సార్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ద్రోణరాజు గారు, వెంకటస్వామి గారు, జి వెంకటస్వామి గారు. మధ్యలో నేను ఉండాల్సినంత అవసరము, లేకపోతే ఇంకోటి ఎందుకు వచ్చింది, ఆ రకమైనటువంటి అదృష్టం ఎందుకు వచ్చిందని నాకు ఆశ్చర్యం కలుగుద్ది. అంత అదృష్టం అని చెప్పి ఒక రకమైనటువంటి ఉత్తేజం కూడా కలుగుద్ది. పివి నరసింహారావు గారిని ఎప్పుడు కలిసి ఉంటారు సార్? అప్పట్లో ఎన్నిసార్లు కలిసి ఉంటారు? మీరు కూడా ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు? నేను 4-5 సార్లు కలిసానండి. ఇక్కడ వైజాగ్లో మన స్టీల్ ప్లాంట్ టికెట్లు ఇచ్చే సందర్భంలో, అప్పుడు టికెట్లు ఇచ్చే సందర్భంలో మిగతా ఏఐసిసి ఆఫీసులో కలవటం, జనార్దన్ మన పూజారి గారు ఇన్ఛార్జ్, తెల్లవారుజామున బహుశా 2:30-3 గంటలకు అనుకుంటా, నేను విజయలక్ష్మి గారు ఆయన బయోడేటా, తర్వాత ప్రొఫైల్స్ ఇవన్నీ పట్టుకొని వెళ్తే ఆమెతో నువ్వు వెళ్ళు సైన్ చేయని చెప్పి ద్రోణదాస్ గారు అన్నప్పుడు ఆమెతో వెళ్ళాను. చిన్న గది, అలాగా కష్టపడి పనిచేసే మనుషులు కదండి, చిన్న గది. షో మీ యువర్ బయోడేటా, వెర్ ఇస్ యువర్ బయోడేటా? షో మీ. సారీ సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ బయోడేటా. ఇలా చూసాడు. అట్లీస్ట్ యూ హ్యావ్ విజిటింగ్ కార్డ్ అండి. సారీ సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కార్డ్. యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు? 94 ఎలక్షన్ అండి. అప్పుడు చూసి వాట్ ఈస్ యువర్ కాన్స్టిట్యున్సీ నెంబర్ తీస్తే స్పైరల్ బుక్లో పేరు తీసారు, సింగిల్ నేమ్. ఇలా చూసాడు నా వైపు.
అంటే ఓ ఈ ధైర్యం ఇదా లేకపోతే అన్న భావంతో చూసాడు, ఇలా చూసాడు ఆయన. సింగిల్ అన్నీ 2-3 పేర్లు ఉంటాయి. ఆ రకంగా అందరితో కలవటం కానీ, మహామహులు అందరూ కూడా అప్పట్లో నాకు ఢిల్లీ ఇక్కడ తలమాసిన వాళ్ళందరూ ఢిల్లీలో ఉన్నారు, నువ్వు హైదరాబాద్లో కూర్చొని ఏం చేస్తావు అని ద్రోణరాజు గారు వాళ్ళకి ఫోన్ చేస్తే వయా బాంబే వెళ్ళింది, పెద్ద విమానం అది. సో ఇవన్నీ కూడా ఒక మంచి అనుభవాలు. మర్చిపోలేని అనుభవాలు అంటే ఏం చెప్తారు సార్? ఏదైనా ఒక సంఘటన 89, 94 మధ్యలో అటు రాజశేఖర రెడ్డి గారితో కానీ, లేదంటే ఏఐసిసి పెద్దలతో కానీ? అంటే ఎన్టీఆర్ రాజకీయాల్లో ఈ ప్రజాస్వామ్యంలో లెజిస్లేచర్ వ్యవస్థ చాలా గొప్పదండి. సిస్టమ్ గొప్పది, దాన్ని అమలు చేసేటువంటి ఆలోచన గొప్పది. నాకు 2 విషయాలు. ఒకటి, అందరూ చాలా సీనియర్, ఎప్పటి నుంచో రాజకీయంగా నిలదొక్కున్న వాళ్ళు, అనేక పదవులు చేసిన వాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు అందరూ కూడా. రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు అందరినీ బయట ఉంచి రాజశేఖర రెడ్డి గారు, నేను, పిసిసి ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్ పరంగా, అప్పుడు నేను ఎస్టీసీఎల్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్. అంటే అనేక మంది బయట ఉండి మంత్రులు వాళ్ళు వీళ్ళంతా మనం ఇంటరాక్ట్ అయ్యి కలిసేటువంటి అవకాశం రావడం అనేది మరపురాని విషయం కదండి. ఒకటి, నాకు కాలు ఎందుకో డిస్లొకేట్ అయింది. ఎప్పుడు సార్ అది? 11లోనో 12లోనో అనుకుంటాను, 2000 మంత్రిగా ఉన్నాను. అది ప్రోటోకాల్ ప్రకారంగా నిమ్స్లో చీఫ్ మినిస్టర్ గారికి ట్రీట్మెంట్ చేసే రూమ్ ఒకటి ఉంటుంది. నేను ఆ రూమ్లో ఉన్నాను. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అడ్మిట్ అయ్యారు. జనరల్గా ప్రోటోకాల్ ప్రకారంగా కానీ, గౌరవంగా కానీ, మరొక రకంగా కానీ ఆ రూమ్ ఇవ్వచ్చు. ఆయన ఎక్స్-సీఎం కూడా, అప్పుడు ఎక్స్-సీఎం ఏ రకంగా చూసినా వయసు రీతి. దట్టు ఆయన ఎంపీ కూడా, వైజాగ్ ఎంపీలో ఉంది. వేరే రూమ్లో ఉన్నారు, వేరే రూమ్ ఇచ్చారు కానీ ఆ రూమ్ ఇవ్వలే. నేను ఆ రూమ్లో ఉన్నాను. అంటే ఇంత గొప్ప వ్యవస్థ నిజంగా గొప్పదే. నేను కావాలని డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చి ఆయనకి ఆ రూమ్లో అడ్మిట్ చేయించాను. రెండవది, నాకు అత్యంత బాగా ఇది, నేను 93లో నన్ను మా వయసులో కిడ్నాప్ చేసినప్పుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రూప్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అన్నిటికీ అందరూ కూడా చాలా గొప్ప ఆశీర్వాదం ఇచ్చారు నాకు. అది ఆ ఇన్సిడెంట్ గురించి కొంచెం డెప్త్లోకి వెళ్దాం సార్. ఎందుకు సార్ అంటే అప్పుడు మావోయిస్టులు, అంటే చింతపల్లి ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యే, మీరేమి రెండోసారి మూడోసారి ఎమ్మెల్యే కూడా కాదు. ఎందుకు మిమ్మల్ని కిడ్నాప్ చేశారు? దాని వెనకాల ఎవరున్నారు సార్? అసలు ఏం జరిగింది? అసలు ఒకసారి ఆ ఎపిసోడ్ చెప్పండి ఒకసారి, మీకు గుర్తున్నంత వరకు. అంటే అప్పటికప్పుడు చేయాలనే ప్రయత్నంలో ఉన్నారని అనుకోవటం లేదు. మీరు ఎక్కడున్నారో, ఏం జరిగింది, ఎలా జరిగింది అసలు చెప్పండి ఒకసారి. 32 లక్షల రూపాయలతో ఒక చెక్ డ్యామ్ నిర్మాణం కోసం అని చెప్పి అప్పటికే అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడ, ఏ ఏరియా సార్ అది? కొయ్యూరు మండలం బూదరాళ్ళ ఏరియాలో, గుడ్లపల్లి దాటిగా. చూసి మేమంతా సైట్ విజిట్ చేసి, అప్పుడు శ్రీనివాసులు గారని, దాసరి శ్రీనివాసులు గారని ఆయన ప్రాజెక్ట్ ఆఫీసర్ కొత్తగా వచ్చారు. అప్పటికే చాలామంది తీసుకెళ్ళాం, సైట్లోకి తీసుకెళ్తాం. చూసి వస్తున్నప్పుడు మమ్మల్ని 93 సార్? 93 నెల సార్? January 30th. January 30th మీకు గుర్తుంది బాగా? 30th అంటే జీవితకాలం. అది కొయ్యూరు నుంచి వస్తున్నారా? చెక్ డ్యామ్ చూసుకుని చెక్ డ్యామ్ నుంచి కొయ్యూరు వస్తున్నాం. ఎన్ని గంటలకు సార్ అది? ఈవినింగ్ 3:30, 4:15 అట్లా వస్తుంటే అడ్డుగా పరిగెత్తుకొని వచ్చారు. మేము జీపులో వస్తున్నాం. అప్పటివరకు నేనే జీప్ డ్రైవ్ చేశాను. మీరు పిఓ గారితో మాట్లాడతారు కదా అని ఎండిఓ డ్రైవింగ్ తీసుకుని నేను సెంటర్కి వచ్చాను. పిఓ ఇది అడ్డుగా వచ్చారు. ఏం చేశారు? ఎంతమంది సార్? చాలామంది. ఎంతమంది ఉన్నారో, మేము వెళ్ళటం అయితే ఒక 60-70 మంది. మీరు వచ్చేటప్పుడే వెనక్కి అందరూ 60 మంది వస్తున్నారు. మేము అందరం వెళ్ళటం, నేను ప్రాజెక్ట్ ఆఫీసరు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, 3 డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్, తర్వాతనేమో డిఎం, జిఎం, బ్రాంచ్ మేనేజర్, డివిజనల్ మేనేజర్, జీసీసీ. మీరు అందరూ చెక్ డ్యామ్ చూసుకుని వెనక్కి వస్తున్నాం. అందరూ 60 మంది ఉన్నారా సార్? అందులోనూ మీరు వరుస జీపులు, మోటార్ సైకిళ్ళు అన్నీ ఉన్నాయి. 4 జీపులు. ఎంతమంది చుట్టుముట్టారు మిమ్మల్ని? మా దగ్గరే ఉండటం అయితే ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టుముట్టారు.
చుట్టుముట్టు అంటే రోడ్డు కట్టుగా ఏం చేశారు, నేను పరిగెత్తు రావడం చూసాం, ఎవరు పోలీసులు ఏమో సార్ అనుకున్నారు. అందరి చేతుల్లో మిషన్కి వెళ్ళినది సార్, ఏమి ఉన్నాయి వాళ్ళ చేతుల్లో? మిషన్ ఏమంటే ఇప్పుడంటే చూస్తున్నాం ఏమున్నాయో ఏంటో, అప్పుడు చూసేంత పరిస్థితి గన్స్ గన్లే. అయితే ఉన్నాయి. హ్మ్. ఏం చేశారు, ఆపాం, దిగాం, చెక్ దేమ్ అన్నారు, హ్యాండ్స్ అప్ అన్నారు, చెక్ దేమ్ అన్నారు, ఆర్ యూ ఫీవో అన్నారు. ఇంత యంగ్స్టర్స్ మంచి ఎడ్యుకేటెడ్. నో ఏం బాలరాజు అన్నారు. అందరిని 12 మందిని సెలెక్ట్ చేశారు. అందులో ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు పాపం. మొత్తం మీ 12 మందిని కిడ్నాప్ చేశారు సార్? 12 మందిని కిడ్నాప్ చేశారు. ఎక్కడికి తీసుకెళ్లారు అక్కడ మొత్తం అందరూ? నేను 23 రోజులండి. 23 రోజుల్లో అడవులే. ఎక్కడికి తీసుకెళ్లారు ఆ సమయంలో? ఎక్కడ మిగతా వాళ్ళని వెనక్కి పంపించారా? అండి, మిగతా ఒక 50-60 మంది పంపించారు వెనక్కి? అప్పుడు పంపించి టైం ఇచ్చి టైం ప్రకారంగా వాళ్ళ నుండి 2 జీపులు కాల్చారు. మిమ్మల్ని అక్కడి నుంచి ఏం చేశారు సార్? అంటే ఆ సమయంలో పట్టుకుపోయారు కొంత దూరం. ఎలా తీసుకెళ్లారు? మామూలుగా ఏమి ఇబ్బందులు లేవు, పట్టుకుపోయారు. మీ జీపుల్లోనేనా లేకపోతే నడిచండి, నడిచి తీసుకెళ్ళారు? నడిచి. నడిచి ఎంత కిలోమీటర్ నడిపించారు? ఒక గంటన్నర నడిచిన తర్వాత, గంటన్నర నడిచిన తర్వాత అక్కడ కూర్చొని మిమ్మల్ని ఏంటిది అని అంటే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నాం అన్నారు. అంతవరకు మీకు ఐడియా కూడా లేదు, కిడ్నాప్ జరుగుతుందని కూడా లేదు? మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏదైనా చెప్పండి, ఉత్తరాలు రాయండి అన్నారు. ఇంకేం చెప్తాం మేము. ఎవరు సార్ ఆ కిడ్నాప్ చేసిన దానికి నాయకత్వం వహించింది ఎవరో మీకు గుర్తుందా? తర్వాత తెలిసి ఉంటుందిగా. ఎవరు ఎక్కడ ఏ రకంగా కూడా అంటే ఎవరో ఒకరి పేరు మీద లెటర్ గవర్నమెంట్ రిలీజ్ అయ్యి ఉంటుందిగా? లేదండి, లేదు. ఎవరో లెటర్ రిలీజ్ చేయలేదు సార్, మేము చేసామని. కానీ మావోయిస్ట్ అని తెలిసిపోయింది కదా, మేము అంటే ఫలానా పేరు అని. కానీ దళాలే కదా అప్పుడంతా కూడాను, పేరేం లేదు, దళాల పేరుతోనే కదా. ఆ రకంగా చేస్తే చెప్పాను నేను. మీరు ఎందుకని చెప్పారా సార్? ఎందుకు కిడ్నాప్ చేసి ఎందుకోసం చెప్పారు అసలు? నేను ఫస్ట్ అడిగాను, కిడ్నాప్ అనగానే ఎందుకు అన్నాను. ఇట్లా క్రాంతి రణదేవ్ కోసం అని చెప్పి. ఏది సార్? క్రాంతి రణదేవ్. క్రాంతి రణదేవ్ కోసం అని, విడిపించడం కోసం అని చెప్పి నేను అన్నాను. ఫస్ట్ బిగినింగ్ ఫస్ట్ వర్డే నేను ఇంక రాసేది ఏం లేదు, మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే ఏదన్నా ఉత్తరాలు రాయండి అంటే, చిన్న ముక్క, మీరు ఇంతకాలం నన్ను కుటుంబ సభ్యుడిగా చూసి మీరు నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. మేము ఈ పరిస్థితుల్లో ఇట్లాగా మేము బందీలుగా ఉన్నాము అని చెప్పి చిన్న స్లిప్ ఒకటి రాసి ద్రోణరాజు గారికి పంపించాను. ద్రోణరాజు గారికి పంపించారు? ద్రోణరాజు గారికి రాశాను. ఎవరికి అంటే ఇప్పుడంటే దాసా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు మీతో పాటు? మాతో పాటు ఆఫీసర్లు కూడా అందరూ ఉన్నారు. ఆఫీసర్లు ఉన్నారు, చాలా మందిని వదిలేశారు. సర్పంచ్లు ఉన్నారు, VLWలు ఉన్నారు, లోయర్ కేడర్ ఆఫీసర్స్ చాలా మంది ఎక్కడున్నా కూడా. చెప్తున్నా కదండి, అందరూ కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. రాత్రి ఏం జరిగింది సార్? ఆ రోజు రాత్రి ఫస్ట్ రాత్రి నిద్ర పట్టిందా మీకు అసలు? బందీలుగా బిగినింగ్ లో చెప్పాను నేను, మీకు ఇదంతా ఈ ప్రపంచం అంతా తెలుసు. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా స్నేహితులు కానీ, నా కార్యకర్తలు కానీ, మీరు నిరూపించగలిగేది సింగిల్ ఇన్సిడెంట్ చెప్పండి. నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడినా, కష్టం వచ్చినా, లేకపోతే ఎవరికైనా ఏదన్నా అన్యాయం జరిగినా, మీరు ఎవరినో మెప్పించడానికి ఇప్పుడు చెప్తున్నాను నేను. అది ఎవరికి ఎప్పటివరకు ఎక్కడ ఏ రకంగా చెప్పలేదు. ఇవాళ ఇదిగో మీరు అడిగారు కాబట్టి నా వైపు కాస్త మీరు దాన్ని చాలా తీక్షణంగా తెలుసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు మీ ముఖంలో కనిపిస్తుంది కూడా ఇవాళ చెప్తున్నాను, ఎప్పుడు చెప్పలే. మీరు నిరూపించగలిగేది ఒక సింగిల్ ఇన్సిడెంట్, ఎక్కువ వద్దు. చెప్తే మీరేం చేయక్కర్లేదు, ఈ తుపాకీతో నేనే కాల్చుకుంటాను. ఎవరినో మెప్పించడానికి ఏదో నా మీద డాగేస్తానంటే అది మంచిది కాదు. వెరీ బిగినింగ్. సో మీరు కిడ్నాప్ చేసాము పలానా కారణం చేత నా గురించి ఎవరు వస్తారు? నన్ను కిడ్నాప్ చేస్తే మీకు సాల్వ్ అవుతుంది, కాబట్టి మీ ఇష్టం అని. ఎవరు వస్తారో చూడు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు వస్తారు, మిగతా వాళ్ళందరూ వస్తారనే ఒక ఇది. నిజంగానే మహానుభావుడు. వెంటనే ఇమీడియట్ రియాక్ట్ అయ్యి నర్సీపట్నం రావడం, సుధీర్ కుమారు అందరూ. ఆ రోజు రాత్రి నిద్ర పట్టింది మీకు? లేదు, నడిచాం, స్లిప్పులు రాసిచ్చాం. ఇది డిస్కషన్ జరిగిన తర్వాత ఇలా పలానా కారణం చేత మేము చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ నడక. ఎన్ని గంటల వరకు సార్ అలాగా? తెల్లవారు 2:30-3 వరకు నడిచాం నడక. మధ్యలో ఈయన పేస్ట్ అయిపోయాడు. ఎక్కడ అనేది మీకు ఏమైనా లేదు అంటే ఐడియా లేదు? అప్పటికి ఏమి లేవండి, ఇవన్నీ కరెంట్లు లేవు. మీరు అంటే మీరు ఏజెన్సీ ఇలాగెళ్ళాం, ఇలా తిరిగాం, మళ్ళీ వెంటనే వేరే డైరెక్షన్లోకి మారిపోయాం. ఎక్కడికి తీసుకెళ్ళాలని కూడా మీకు తెలియదు? తెలియదు. కొయ్యూరు అడవులని తెలుసు అంతే మీకు? అడవులు తెలుసు,
చాలా కాలం చాలా అది ఎంత పెద్ద అదంతా వేరే సందర్భంలో మనం మాట్లాడుతూ మీకు పూర్తిగా చెప్తా. పేస్ట్ అయిపోయాడు ఆయన. కంటిన్యూస్ 4-5 అవర్స్ నడిచాం. మధ్యలో పేస్ట్ అయిపోతే ఆయన కాసేపు ఇది చేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాం. ఒక గంట గంటన్నర. అందరూ సెంట్రీ అని అంటారు, కాపలా కాసు. మధ్యలో మా దాంట్లో ఉన్న ఒక జూనియర్ ఇంజనీరు యూరినల్స్కి అని చెప్పి బయటికి వెళ్ళి ఎస్కేప్ అయిపోయాడు. అప్పుడు కాస్త అలర్ట్ అయ్యారు. ఆయన తెల్లవారుజామునది తెల్లవారుజామున ఆయన ఎస్కేప్ అయిపోతే వీళ్ళు మరి ఎతకలేదు సార్? ఎతికారు, పిలిచారు. మీ మీద ఏమైనా ఒత్తిడి చూపించారు? అంటే మాటల్లో ఒత్తిడే తప్పితే కానీ ఎక్కడ మాకు ఫిజికల్గా కానీ పర్సనల్ హామ్ కానీ ఏమీ చేయలేదు, ఏం జరగలేదండి. అయితే పిలిచారు. పారిపోతే కనుక చంపేస్తామని బెదిరించారు? ఒత్తేయండి అన్నారు. అంటే చంపేమని? ఆయన కనపడలేదు. ఇంక అప్పుడు మొదలెట్టాం లేచిన వెంటనే. అప్పుడు కాస్త తెల్లవారుజామున బీబీసీలో వార్తలు, చిన్న రేడియో ఉండేది, చిన్నది, సెల్ ఫోన్ కనుక పెద్దది, అది అందులో బీబీసీలో వార్తలు వచ్చాయి. వాళ్ళు రేడియోలో వాడేవారు సార్? చిన్న రేడియో, చిన్నది ఒకటే రేడియో. నక్సలైట్లు లేరు ఉన్నదప్పుడు? ఉంది. చలి, బాగా చలి, మంచు, బాగా చలి మంచు. అయితే బీబీసీలో రాగానే చాలా హ్యాపీ అయిపోయారు. అప్పుడు మొదలెట్టి మళ్ళీ 3:30 వరకు నడిచాం. మిమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేసినట్టుగా బయటికి ప్రపంచానికి తెలిసిపోయింది అప్పుడు? తెలిసిపోయింది. అంటే మా ముందు రోజు మేము పంపించాం కదండి, స్లిప్లు ఇచ్చి అంటే 1 డే పంపించాం. పట్టింది బయట ప్రపంచానికి తెలియడానికి? 1 డే పట్టలేదు, 3-4 అవర్స్ పట్టింది. అదే మర్నాటికి బయటకు? లే ముందు రోజే మేము కిడ్నాప్ అయిన మా తర్వాత మాకు స్లిప్పులు రాసి పంపించిన తర్వాత ఎంపీడీఓని ఇచ్చి పంపించారు. పంపించినాక మేము మొదలు పెట్టాం నడక. అలాంటి టైం వరకు మీరు ఇక్కడే ఉండండి, కదలొద్దని చెప్పి. అంటే మీరు వార్తలు విన్నది మాత్రం ఉదయాన్నే తెల్లవారుదినప్పుడు విని ఉంటారు, ఉదయాన్ని విని ఉంటారు ఆ రేడియో వార్తలు? రేడియో ఇంకా అప్పుడు రేడియో దేశ లేదు మాకు. మరుసటి రోజు వరకు రేడియో దేశ లేదు. తెల్లారి పొద్దుట యాంగ్జైటీ చూసి రేడియో మీద పడింది. వాళ్ళకి తెలియటం, మాకు తెలియటం బీబీసీ న్యూస్ మొదట. బీబీసీ అది మీరు అక్కడ మీరు ఎదుర్కొండానే వాళ్ళు వార్తలు విన్నారు? విని అప్పుడు మళ్ళీ మొదలుపెట్టి ఇంకా కొంచెం వీళ్ళని కంట్రోల్ చేయమని చెప్పి నన్ను పెట్టారు సార్ మరి రాత్రి కానీ పొద్దున కానీ ఏమైనా? అప్పుడేమో 23 రోజులు మాది టోటల్. ఇది 23 రోజుల్లో యావరేజ్న 20 రోజులు నడుచుంటాం. నడిపించడమే? ఇంత నడకే, ఇంతంత బొబ్బలు వచ్చేవి, వాళ్ళంతా నల్లగా. రాత్రిపూట నిద్రపోయేవారు కదా సార్? నిద్ర కూడా ఎప్పుడో అరగంట, గంట. చలి, అడవుల్లో, తుప్పల్లో, రాళ్ళలో, ముళ్ళలో. జనవరి ఆ రకంగా వెళ్ళాము. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మీటింగ్ అది పెట్టుకొని, మీ ఇద్దరిలో ఎవరు వెళతారో చెప్పండి. మిమ్మల్ని పిఓ గారు దాస శ్రీనివాసులు గారిని? పార్టీగా అయినా, ప్రభుత్వంగా అయినా, లేదా లోకల్ పొలిటికల్గా అయినా. అప్పుడు చెప్పాను, రాజీవ్ గాంధీ అంత గొప్ప అందగాడిని చచ్చిపోతే ఇంకో దేశానికి ఒక ప్రధానమంత్రి వచ్చాడు, నేనెంత, ఇంకొక ఎమ్మెల్యే వస్తాడు, ఫరెవర్ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండకుండా చేయగలుగుతామని మీరు చెప్పగలిగితే నన్ను చంపేయండి, కానీ ఎవడో కూడా వస్తాడు కదా, దాన్ని నేను బాధ్యుడిని. రేపు పొద్దున పీఓ గారికి ఏదన్నా అయితే ఎవడొస్తాడు? ఏపీఓ ఎమ్మెల్యే కదా, ఇది లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే వస్తాడు. కానీ పీఓని ఏదన్నా చేస్తే ఇంకో పీఓ వస్తాడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? అటు మీరు ఈ నీడలో ఉన్నారు, నేను ఈ నీడలో ఉన్నాను. పొలిటికల్గా దేనికైనా నేను బాధ్యుడిని, నేను ఉంటాను, నేను పంపించండి అని చెప్పి అన్నిట్లో క్యారీ అయింది. ఆయన కూడా బయటకు వచ్చి చెప్పాడు, శ్రీనివాసులు గారు. పంపించారు సార్ ఆయన్ని? ఆయన పంపించారు, మరుసటి రోజు ఈవినింగ్ పంపించారు. ఎన్ని రోజుల తర్వాత సార్ మొత్తం పంపించారు ఆయన? సెకండ్ డే ఈవినింగ్ పంపించారు. ఆయన సిక్ అయ్యారు. ఆయన కొంచెం సిక్ అయిపోయారు. ఆయన కొంచెం మెంటల్గా సిక్ అయ్యారు ఆయన. మేము కిడ్నాప్ చేస్తున్నాం అనగానే బయటపడతాం అనుకున్నారా సార్ అసలు మీరు? ఆఖరి రోజు వరకు నేనైతే బయటపడతానని. ఎందుకంటే మావోయిస్టులు బాగా అగ్రెసివ్గా ఉండేది అప్పట్లో. అగ్రెసివ్గా ఉండేవాళ్ళు కాదు అంటే, మరి ఎప్పుడు మావోయిజం అంటేనే అగ్రెసివ్ అండి. అంటే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే నేను చూసిన, ఫిజికల్గా చూశాను, విన్నదానికి అక్కడ ఉన్నదానికి చాలా, ఏమి తినటానికి ఈవెన్ బిస్కెట్ కూడా లేదు అప్పుడు. చిరిగిపోయిన దుస్తులు, చిరిగిపోయిన చెప్పులు, అంటే డెడికేషన్ అనేది ఫిజికల్గా చూశాను. ఎందుకు చెప్తున్నానంటే, ఒక డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని హెల్త్ బాగోకపోతే 3 days భుజం మీద కర్ర కట్టి, దుప్పటి కట్టి, వెనకాల బ్యాగు, చెంకల తుపాకీ, చేతిలో కర్ర, భుజం మీద బరువు, తుప్పల్లో నడవాళ్ళు అంతా కూడా మోసారు. యాక్చువల్గా అనేవాళ్ళు అప్పుడు, ఆయనే టార్గెట్లో ఉన్నాడు అని చెప్పి.
ఆయనే టార్గెట్. ఎవరినైతే మోసారో సేఫ్గా తీసుకెళ్లారో ఆ ఆ ఇంజనీర్నే. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. మరి ఇక ఎంతో కొంత మనం నమ్మకమే కదండి దేనికైనా. 2 రోజులు గడిచిపోయింది. మీకు దాసరి శ్రీనివాసులు గారిని బయటికి పంపించారు. మిగతా మీరు 10, 11 మంది ఉంటే మీరందరూ ఉండిపోయారు ఇంకా. తర్వాత నమ్మకం వచ్చిందా సార్? అసలు ఏం జరిగింది? ప్రభుత్వం దగ్గర నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? చర్చలైనా పిలిచారా? మేము వీళ్ళన్నట్టుగా వీళ్ళ డిమాండ్స్ ఏమైనా వినిపించారా సార్ వీళ్ళు? రేడియోలో అనేకమైన విషయాలు ఇవన్నీ ఎప్పుడప్పుడు రేడియోలో చూసి, పాత పేపర్లో చూసి చాలా అగ్రెసివ్గా మిమ్మల్ని అది లేకుండా చేస్తాం, ఇది లేకుండా చేస్తాం, చెట్టుకేసి కాదు రకరకాలైన ఇది అంతా ఉండేది. వార్నింగ్లు ఇచ్చేవారు. డిస్కషన్ వార్నింగ్ ఇచ్చేవారు, డిస్కషన్ అంటే మెంటల్ ఇచ్చేవారు, డిస్కషన్ అంటే ఇబ్బంది ఏ పెట్టేవారు. అంటే మెంటల్గా మాట్లాడేవారు. ఇప్పుడు ఏదన్నా ఒక వార్త వచ్చింది అనుకోండి, ఇట్లా మేము క్యాప్చర్ చేసాము, చుట్టుముట్టాము, మా బలగాలు పనిచేస్తున్నాయి అని ఇక్కడ వార్త వచ్చి రాగానే మమ్మల్ని కాస్త అక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. కాస్త భయపెట్టే ధోరణిలో మాట్లాడేవారు. కానీ ఏ రోజు కూడా ఉన్న దాంట్లో మొదటి ప్రాధాన్యత మాకే ఇచ్చారు. ఏం తినేవారు సార్? అందరూ ఏది ఉంటే అది 23 రోజులు మీకు ఏం పెట్టారు? 2-3 రోజులకి కానీ ఏమి ఉండేది కాదు. 2-3 రోజుల వరకు ఏముండేది కాదు. 23 రోజులు ఏం తిన్నారు అసలు మీరు మరి? ఏదో ఎక్కడ 10 మంది దగ్గర ఏది ఇది చేసుకుని వస్తే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలిసేది కాదు. అంటే ఏమైనా రైస్ అలాంటివి ఇదే పెట్టి అన్నమే ఏముంటుందండి, చోడంబలి, జావా, లేకపోతే అన్నము అన్నీ కలిపి ఒక దగ్గర కూర, చారు, సాంబారు అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టుకొచ్చి ఉన్న వాటిలో ఏముంటుంది రోజు పెట్టేవారా సార్ భోజనం? లేకపోతే ఉన్న దాంట్లో మాకు ఇబ్బంది లేకుండా జరిగింది. వాళ్ళు అంటే వాళ్ళు బాగా ఉండి మాకు ఇబ్బంది పెట్టడం అనే పరిస్థితి లేదు. ఒక ఎమ్మెల్యేని కిడ్నాప్ చేయడం అంటే రాష్ట్రంలో చాలా సంచలనమైన విషయం. ప్రభుత్వం ఎలా స్పందించింది సార్ ఆ సమయంలో? బాగా స్పందించింది. అప్పుడు ఎవరు సార్? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం, ప్రైమ్ మినిస్టర్ పివి గారు. ఎలా స్పందించారు సార్ వాళ్ళు? అంటే చేస్తున్న ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అనేటటువంటిది, నెగోషియేషన్స్ ఉండేవి. ప్రభుత్వం అనేది అంత తొందరగా అప్పుడు ఎస్పీ ఎవరు సార్? విశాఖపట్నం ఎస్పీ ఎవరు? ఎస్పీ కలెక్టర్ అయితే ప్రదీప్ చంద్ర అండి, బాలకొండ గారు అనుకుంటా. అప్పుడు ఎస్పీ ఇక్కడ బాలకొండ గారు అనుకుంటా. బాలకొండ గారు, డిఐజీ రుషారావు గారు. ఎవరైనా స్పందించి అందరూ ఇంత పెద్ద వ్యవస్థ వాళ్ళతో చర్చలు జరిపే ప్రయత్నం చేయడం కానీ గవర్నమెంట్ పంపించింది. కానీ అర్జునరావు గారు వచ్చారు, కన్నాబ్రాన్ గారు వచ్చారు, బాలగోపాల్ గారు వచ్చారు. అర్జునరావు గారిని స్పెషల్ ఆఫీసర్ కింద ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడే ఉండిపోయారు ఆయన నర్సీపట్నంలోనే. అన్ని ప్రభుత్వం అయితే ఎన్ని రకాలుగా చేయాలో ఎంతో నిరాహార దీక్షలై కూర్చున్నారు ఇక్కడ అందరూ కూడా. మా ఫ్యామిలీ మెంబర్స్, మా వైఫ్ అందరూ. కన్నాభిరామన్ గారు వాళ్ళందరూ వచ్చారు సార్. ఇప్పుడు కన్నాభిరామన్ గారు నర్సీపట్నంలో ఉన్నారు. మాట్లాడారా? వీళ్ళ దగ్గరకు వచ్చారా సార్? వరవరావు గారు వచ్చారా? బాలగోపాల్ గారు. వరవరావు గారు అల్లుడే అయిన క్రాంతిరణదేవ్ గారు. మరి వాళ్ళు వచ్చి ఏమైనా కలిసారా? నక్సల నాయకులను కలిసి వాళ్ళు ఎప్పుడు కలుస్తున్నారో, ఎవరితో కలుస్తున్నారో ఏంటనేది మాకైతే తెలిసేది కాదు. చర్చలు నడుస్తున్నాయని వచ్చేవారు. తర్వాత 2-3 రోజులకి పేపర్లో చూసేవాళ్ళం. పేపర్లో కట్టల కింద వచ్చేవి, ఎక్కడి నుంచి వచ్చో తెలిసేది కాదు. అసలు జనసంచారం అనేది తెలిసేది కాదు. కానీ వీళ్ళు పేపర్లు, రేడియోలు కూడా రేడియో, చిన్న రేడియో, ఇంకా మొదటి నుంచి ఆఖరి వరకు నా దగ్గర పెట్టుకున్నాను. ఒక రేడియో, ఒక వాటర్, చిన్న నల్ల వాటర్ క్యాన్, ఒక 2 లీటర్లు వాటర్ పెట్టేది, ఒక చిన్న సాల్వా. నా బట్టలు చిరిగిపోయాయి, నా షూస్ చిరిగిపోయాయి. ఇది అదంతా అది చాలా జీవితంలో మర్చిపోలేదు. 23 రోజులు తర్వాత ఏ సందర్భంలో మిమ్మల్ని బయటికి వాళ్ళు వదిలేరు సార్? మిమ్మల్ని అందరూ గవర్నమెంట్ ఆ రణదేవుని వదిలిపెడతామని చెప్పి మాట ఇచ్చింది, అనౌన్స్ చేసింది. అలాగే నన్ను వదిలిన తర్వాత రణదేవుని ఇక్కడ జైలు నుంచి విడుదల చేశారు, మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేశారు. అది గొప్ప విషయం కదండి. గవర్నమెంట్ మాట తప్పకుండా చాలా గొప్పగా గవర్నమెంట్ అయితే చాలా బాగా. 23 రోజు నాడు వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తూ ఏమైనా మాట్లాడారా సార్? చెప్పారు ఏమి లేదు, మిమ్మల్ని విడిచిపెడుతున్నాం అన్నారు అంతే. నాకు ఎప్పుడో మాకు మధ్యాహ్నం వదిలిపెడితే మరుసటి రోజు ఉదయం వరకు నడిచి మీరు నాతో పాటు ఒక డివిజనల్ మేనేజర్ జీసీసీ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆఖరి వరకు మేము ఇద్దరమే ఉన్నాం. మిగతా వాళ్ళందరినీ మొహక్కలను వదిలిపెట్టారు సార్? మధ్యలో ఇద్దరిని, ఒకసారి ముగ్గురిని, ఒకసారి నలుగురిని ఇలా వదిలిపెట్టారు. 23 రోజులు అందులో ఉన్న తర్వాత ఇంకా మీకు నమ్మకం పోయి ఉంటుంది కదా మనిషి. నమ్మకం పోయింది. నా బాధలు ఏంటంటే అప్పటికి నా కిడ్నీ నా కూతురు కొంచెం సిక్ అయింది, చికెన్ పాక్స్.
అది కాస్త బాగా నాకు చిన్నపిల్ల. చిన్న పాప. మీకేమో 25 నుంచి 29 ఏళ్ళు వచ్చి ఉంటాయి ఇప్పుడు మహా అయితే. అంతే. ప్రాణాల మీద ఆశ తీసుకున్నారు సార్? ఆల్మోస్ట్ ఇక వన్స్ అందులోకి వెళ్ళిన తర్వాత ఆ రోజుల్లో అంతా కాస్త అగ్రెసివ్గా ఉండేవాళ్ళు కదండి. ఎంతమంది కాపలా కాసేవారు సార్? ఎంతమంది ఉండేవారు? దళమంతా ఉండేదండి. అంటే మారుతా ఉండేవాళ్ళు. 200-300 మంది ఉండేవారా? మారుతా ఉండేవాళ్ళు. అంత లేరు. ఒక 60 మంది 100 మంది ఇంకా తక్కువే. ఇంకా ఎక్కువనే సార్? తక్కువ. ఇప్పటికి కూడా మీరు మీరు గుర్తుపట్టగలరా ఏ ప్రాంతంలోకి తీసుకెళ్ళారని ఇప్పటికైనా? అప్పుడే నాకు ఒక్క దగ్గర గుర్తుపట్టగలకపోతే అప్పటికి 19 రోజులు 20 రోజులు అయింది. ఒక బాగా ముసలోళ్ళు చాలా అంటే బాగా ఇది ఆ ముసలమ్మ వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని ఏడిచేస్తుంది. నాకు వీళ్ళు ఎక్కడ ఏ ఊరోళ్ళు ఏ ప్రాంతంలోనో ఇంకా తెలియదు. తెలియకపోతే సరే ఈ టైం అంటే నాకు అప్పుడు వాళ్ళు ఏదో విలేజ్లోకి తీసుకెళ్ళారు మిమ్మల్ని. అప్పుడు విలేజ్ కాదు అడవిలోనే గట్టిగా ఈ టైంకి నువ్వు టిఫిన్ చేసేసేవాడివి కదా కొడక అది ఇదని పాపం చాలా అసలు సన్నగా ఉంటారు పాపం. ఆమె భార్యాభర్తలు ఇద్దరు బాగా ఏజ్డ్. అంటే ఎక్కడ ఏ ఊర్లో ఉన్నాము ఏ ప్రాంతంలో ఉన్నాము కూడా తెలియదు నాకు. ఇంత అగ్రెసివ్గా తిరిగే నాకే ఒకసారి కొంచెం ఎక్కడున్నాం ఏంటనేది నెమ్మదిగా ఈ సంత ఎయిర్ దగ్గర మీకు బియ్యం ఎక్కడ తీసుకోవాలి, కార్డు ఉందా లేదా, బియ్యం ఎక్కడ ఏ డిపోలో తీసుకుంటారు అని ఇట్లా అడిగారు. వాళ్ళతో మాట్లాడాను. ఏంటి అంత ప్రేమ చూపించేస్తుంది నీ మీద అని. పాపం చాలా ఇన్నోసెంట్, పాపం కట్టుకునే బట్టలు కూడా లేని అలా అంటే. ఇప్పుడు నక్సల్స్ మాట్లాడిచ్చారు సార్ మిమ్మల్ని? మాట్లాడిచ్చారు. వాళ్ళతో మాట్లాడితే అప్పటికే ఒక 28-30 కిలోమీటర్స్ దూరం డిపో పేరు చెప్పారు. ఓ ఇది ఈ ప్రాంతానికి ఇది దగ్గర అనమాట అనిపించింది నాకు. ఏ ఏరియా అనేది అది? ఇప్పుడు అప్పుడు ఐడియా ఏ ఏరియా సార్ అది? ఈస్ట్ గోదావరి ప్రాంతానికి అడ్డదేగల దగ్గర సార్? ఇంకా పైకే రాజవమ్మంగి అంటే ఇక్కడేనండి. అది రంపచోడవరం పైన ఇంకాను అలా ఆ రకంగా. అంటే ఇక్కడ మొదలు పెడితే మిమ్మల్ని అక్కడ వరకు అట్లా తిప్పేవాళ్ళు. ఒక దగ్గర కాన్స్టెంట్గా ఏం లేదు, తిరగటమే అంతా కూడా. 23 రోజుల తర్వాత బయటకు వచ్చినప్పుడు ఏమనిపించింది సార్? అందరూ సహకరించారు, అందరూ అన్ని రకాలుగా సహకరించారు. దాని తర్వాత రకరకాల ఇంకా అవన్నీ ముందు సెటిల్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడతాం కదండి ఫిజికల్గా ఇదంతా కూడా. ఒకటి బయటికి మీరు ఇంకో డివిజనల్ మేనేజర్ గారు నడుచుకొచ్చామంటారు. ఎక్కడి వరకు వచ్చారు సార్? అలా నడుచుకుంటే ఎన్ని రోజులు పట్టింది? ఎంత టైం పట్టింది? ఒక పూట పట్టింది నడుచుకుంటారండి. మీరు మిమ్మల్ని విడిపించారన్న సంగతి బయటకు తెలుసా? అప్పుడు తెలియదు. మీరు బయట మరుసటి రోజు ఉదయం వరకు తెలియదు. ముందు రోజు సాయంత్రం వదిలేరు, రాత్రి అంతా నడుస్తూనే ఉన్నారు. అంటే వదిలిపెట్టారు, కానీ వదిలిపెట్టినప్పుడు ఎవరి నుండి ముప్పు వస్తుందో తెలియదు. మీకు అదే అనుమానం? నాకు అదే అనుమానం. ఏమో వదిలిపెట్టారు, నిజంగా వదిలిపెట్టారు? లేదు, వదిలిపెట్టడం నిజమే వదిలిపెట్టారు. కానీ ఏముందండి ఈ క్రాస్ ఫైరింగ్లో పోలీసులని వాళ్ళు, నక్సలైట్లని వీళ్ళు, ఎవరు ఈ మధ్యలో ఏ పొరపాటు జరిగినా ప్రాణాలు వేసిపోతాయి కదా. 23 రోజుల మధ్యలో ఏమైనా అటాక్స్ జరిగాయా సార్? పోలీసు లేదు, ఎక్కడా లేదు. ఎక్కడో ఒక దగ్గర 4 చనిపోయారు ఒక ఎన్కౌంటర్లో. అది ఈ ప్రాంతమా? ఈ ప్రాంతం వేరే నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మావోయిస్ట్లే. అది రేడియోలో విన్నాం. దానికి దీనికి ఏమి ముడిపెట్టంలే. కొంత భయం వేసింది. అప్పుడు భయం ఉంటుంది కదండి. అలా ఒక పూటకు గడిచిన తర్వాత ఎక్కడ తేలేరు సార్ మీరు? చీడిపల్లి అని ఒక ఊరు. ఎక్కడ సార్ అది? కొయ్యూరు లోపలికి. అంటే మీకు తెలిసింది దారి అంటే ఇది ట్రాక్ అండి. మంచి వెన్నెలు ఉంది. ఫిబ్రవరి అంటే చేతిలో ఇది కర్ర కాల్చుకొని, కొరకాస అంటాం కదా మనం, వెలుగుతూ ఉంటుంది, చేతిలో ఒక వెదురు కర్ర ఇసుకుంటూ వస్తున్నాం సైలెంట్గా. ఒక మిడ్ నైట్ ఒక ఊరు చేరాం. కుక్కలు అరుస్తూ ఉన్నాయి గట్టిగా. అరుగు మీద పెద్ద మంట వేసుకొని పడుకొని ఉన్నవాళ్ళు, అందులో ఒకడు లేచి మేము ఇంకా చెప్పాం, రే బాబు అల్లరి చేయకు, ఎక్కడి నుంచి ఏ ముప్పు వస్తుందో తెలియదు అని. మొత్తానికి వాడికి ఎప్పుడో నేను ఎవరో తెలుసా మీరు? పల్ల అదృష్టం చూడండి, వాడికి ఎప్పుడో నేను సాయం చేశానట. వాడికి లోన్ ఇప్పించానంట. చాలా పెద్ద సాయం చేశాను, లోన్ ఇప్పించాను. కుర్రోడే. వాడు కూర్చోబెట్టి మంచిగా ఇచ్చి అన్నీ చేసి పడుకోబెట్టి, సో ఇంకా సైలెంట్గా ఊర్లో ఎవరికి చెప్పకుండా తెల్లారి పొద్దుట మళ్ళీ 4 గంటల లేచాం. అప్పటికే మీరు మాసిపోయిన బట్టలతో అన్నీ అంతా
20 రోజుల బట్టలు అవేనా సార్? అదే సేమ్ బట్టలు. బట్టలు కూడా మార్చుకోలేదు. బొబ్బలు వచ్చాయండి, బట్టలు చిరిగిపోయాయి. దోమలు ఇంత బొబ్బలు వచ్చేసి అంత కొత్త షూ చిరిగిపోయింది. మీకు గుర్తుపట్టాడా అసలు ఈ వ్యక్తి మిమ్మల్ని? మీకు చెప్తే అంటే అప్పటికి బాగా బర్నింగ్ ఇష్యూ కదండి, ప్రతి కింద స్థాయి వాళ్ళకి కూడా ఇది నడుస్తుంది. అంతా ప్రతి కిడ్నాప్ అయ్యారు ఎమ్మెల్యే నడుస్తుంది. ప్రతి గ్రామంలో అందరూ కాస్త గట్టిగా అడగటము చేయటము అంతా వాలంటీర్గా స్వచ్ఛందంగా అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అని తెల్లవారుజామునే మళ్ళీ పొద్దుటే ఇంకా అక్కడి నుంచి బయలుదేరి కొయ్యూరు వచ్చాం. కొయ్యూరుకి ఫస్ట్ బస్ వచ్చింది. అప్పుడు అందరూ అక్కడ చూసి అక్కడి నుంచి మొదలైంది వదిలిపెట్టారనేది. కొయ్యూరులో మిమ్మల్ని ఎవరు తీసుకున్నారు సార్? మీకు తెలిసిందా జనాల్లో ఎవరన్నా, లేకపోతే తెలిసి ఎవరైనా? పోలీసు తర్వాత వచ్చారు పోలీసు. అక్కడ బస్సు తిరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత మేము బస్సు ఎక్కి చెప్పాము. చెప్పిన తర్వాత అక్కడ అంతా ఇంకా స్ప్రెడ్ అయిపోయింది. చింతపల్లి తీసుకెళ్ళారు సార్? లేదు, నర్సీపట్నం తీసుకొచ్చారు. నేను అప్పుడు నర్సీపట్నంలో ఉండేవాడిని. నర్సీపట్నం వచ్చిన తర్వాత మీ ఇంటికి ఇప్పుడు వీళ్ళు వచ్చారా పోలీసులు అందరూ? అందరూ ఎదురుగా వచ్చారండి. కొయ్యూరుకి రావడానికి ఎదురుగా రావడం. కొయ్యూరులో కొద్దిసేపు ఉన్నాం మేము మండల ఆఫీస్ దగ్గర. అప్పటికే తెలిసిపోయింది. అప్పుడే తెలిసిపోయింది. ఎవరు వచ్చారు సార్? ఎస్పీఆ, డిఐజీలు అందరూ వచ్చి ఉంటారు? అందరూ వచ్చారు. కలెక్టర్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. మన ప్రెస్ కూడా బాగా అందరూ సపోర్ట్ చేయటం కానీ అన్ని వర్గాలండి నిజంగా. ఎవరు సార్ అప్పుడు కలెక్టర్ ఎవరు? ప్రదీప్ చంద్ర గారు. ఆ ఇన్సిడెంట్ మీకు జీవితంలో మర్చిపోలేని ఇన్సిడెంట్ కదా? జీవితంలో కానీ ఎప్పటికీ మర్చిపోలేండి. మా కుటుంబానికే పెద్ద ఇన్సిడెంట్. మీరు కరెక్ట్గా బస్ ఎక్కి నర్సీపట్నం వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళు మధ్యలో లేదు, కారులోంచి వస్తున్నాము. కారు మారారు. ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సార్? ఎంతో మరి పిల్లలు, చిన్నపిల్ల, కొడుకు చిన్నోడు, వైఫ్, వీళ్ళందరూ, మదరు, సిస్టర్స్, అందరూ. తను సిక్ అయింది, నా వైఫ్ సిక్ అయింది, హాస్పిటలైజ్ అయింది, నిరాహార దీక్ష, అందరూ. అది చాలా పెద్ద పొలిటికల్గా బాగా అందరూ సపోర్ట్ చేశారండి. అంతకన్నా ఏం కావాలండి? పార్టీలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా అందరూ, అన్ని వర్గాల వాళ్ళు ఇప్పటికీ చెప్తారు. ఏదైనా ఊరు వెళ్తే మీరు ఆ ఇన్సిడెంట్ అప్పుడు మేము హై స్కూల్లో ఉన్నాం సార్ అని కొందరు చెప్తున్నప్పుడు, మేము నిరాహార దీక్ష చేసామని కొందరు చెప్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రెఫరెన్స్ చెప్పినప్పుడు ఎంతో కొంత నిజంగా వాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది.